హరే కృష్ణ. అందరికీ కూడా మన తెలుగు గీతల్లోని భాగవత కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. జయ రాధ మాధవ కుంజ బిహారీ, 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 జయ గోపీ జనవల్లభా గిరివరధారీ, జయ గోపీ జనవల్లభా గిరివరధారీ, యశోదనందన బ్రజ జనరంజన, యశోదనందన బ్రజ జనరంజన, యశోదనందన బ్రజ జనరంజన, యశోదనందన బ్రజ జనరంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే.
तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము తృతీయ స్కందంలో 25వ అధ్యాయము 2వ భాగము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఎవరైతే కనుక శ్లోక ట్రాన్స్లేషన్ చదవాలని అనుకుంటున్నారో దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంకా ట్రాన్స్లేషన్ చదవడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా మీ పుస్తకాలు తీసుకోండి. శ్లోకాలు మనం ఈ రోజు 24 నుంచి 44 దాకా చూస్తాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ యొక్క అధ్యాయం పేరు భక్తి యోగ మహిమ. భక్తి యోగ మహిమ అనేటువంటి అధ్యాయము చాలా చక్కని అధ్యాయము, వెరీ వండర్ఫుల్ అన్నమాట. సో మనకి భక్తి యోగం గురించి ఎంతైతే కనుక నేర్చుకోవడానికి కుదురుతుందో అంతవరకు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. కొన్ని ఆణిముత్యాల లాంటి శ్లోకాలు మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. చూద్దాము. ఇరవై 24వ శ్లోకము. తయేతస్సాధవా సాధ్వీ సర్వసంగా వివర్జితాః సంగస్తేష్వధాతి ప్రార్థ్యా సంగదోష హరాహితే. శశికళ మాతాజీ ట్రాన్స్లేషన్ చదవండి 24వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. 23వ అధ్యాయమే కదా ప్రభుజీ? 25వ అధ్యాయం. 25. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదవండి మాతాజీ. గుండ్రముగా 24వ నుండి 24 చదువుతున్నాను ప్రభుజీ. గుండ్రముగా నుండి రెండింటి నడుమ వ్యవధానం. మాతాజీ జననీ సాధ్వి, మీరు అధ్యాయం 25 మాతాజీ. 25 తీసుకున్నాను ప్రభుజీ. 3వ స్కందం. 3వ స్కందం మాతాజీ. సారీ, ఎవరినైనా చదవమని ప్రభుజీ. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఓ జనని సాధ్వి, ఈ అన్నిలో సమస్తాసక్తుల నుండి బయటపడిన మహాభక్తుల లక్షణములు. అటువంటి పవిత్రాత్మల సాంగత్యమునే నీవు తప్పక కోరవలెను. ఏలయన భౌతికాసక్తి యొక్క దుష్ట ప్రభావములను అది నశింపచేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు ప్రభుజీ. వాయిస్ రావట్లేదు ప్రభు. సో ఈ యొక్క అధ్యాయంలో మనం ఏం చూసాం మనము? ఎప్పుడైతే కనుక కర్దమ ముని ఆయన సన్యాసాశ్రమం తీసుకుని కపిల ముని యొక్క ఆశీర్వాదం తీసుకుని ఆయన వెళ్ళిపోయారు, అడవికి అరణ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి మాతని కుమారుడైనటువంటి కపిల ముని యొక్క సంరక్షణలో ఉంచి ఆయన వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఒకరోజు దేవహూతి మాత వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తుంది అన్నమాట, రకరకాల ప్రశ్న వేస్తుంది. సో ముందుగా సౌనక ఋషి అడుగుతారు, వెనక కపిల ముని యొక్క లీలల గురించి చెప్పండి అని అడుగుతారు. సూత గోస్వామి ఎంతో సంతోషించి ఆయన యొక్క లీలల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తారు.
సో దేవహూతి మాత ప్రశ్నలు అడుగుతుంది అనమాట కపిల మునిని. 6వ శ్లోకం నుంచి 11వ శ్లోకం దాకా అడుగుతుంది అనమాట. ఏమడుగుతుంది ఆవిడ? సో ఏంటి ఆవిడ ముఖ్యంగా 10వ శ్లోకంలో ఆవిడ ప్రశ్న అడుగుతుంది అనమాట. సో ఏమడుగుతుంది? మీరు నా యొక్క అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీరు నాశనం చేయగలరు. ఎందుకంటే కనుక ఆవిడికి అంతకుముందు బ్రహ్మదేవుడు చెప్పారనమాట, నీ యొక్క కుమారుడు భగవంతుడే నీ యొక్క కుమారుడి కింద వస్తారు. సో వచ్చి నీ యొక్క భవబంధాలన్నింటినీ కూడా విముక్తం చేస్తారు, నీకు ముక్తి దొరుకుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు అంతకుముందు దేవహూతితో చెప్పారు. సో ఆ మాటలు ఆవిడకి గుర్తొచ్చినాయి అనమాట. వచ్చి ఆవిడ వెంటనే కపిలముని దగ్గరికి వెళ్ళి ఆవిడ సో ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనమాట, యొక్క ప్రశ్నలన్నీ కూడా అడుగుతుంది. సో ఏమడుగుతుంది ఆవిడ? నా అజ్ఞానాంధకారం నుంచి బయటపడడానికి నువ్వే నాకు ఏకైకమైనటువంటి మార్గము. ఎన్నో జన్మల తర్వాత నీ కరుణ చేత నేను ఇప్పుడు మిమ్మల్ని జ్ఞాన చక్షు కింద పొందాను అని చెప్పేసి ఆవిడ అడుగుతుంది. ఇంకేం చెప్తుంది ఆవిడ? నువ్వు దేవదేవుడవు, ఆద్యుడవు, జీవేశ్వరుడవు, విశ్వమునందలి అజ్ఞానాంధకారమును నశింపచేయుటకు సూర్యుని వలె ఉదయించితివి. కనుక ఓ దేవా, ప్రసన్నుడవై నా మోహ మహిమను ఇప్పుడు నశింపచేయము. మిథ్యాహంకార కారణమున నీ మాయచే నడుపబడు దేహాత్మ భావనయందు మరియు తత్ఫల స్వరూపముగు దేహపరమగు బంధములందు లగ్నమైతిని. ఏకైక శరణ్యుడనైనందున నీ పాద పద్మములని నేను ఆశ్రయించి తిని. సంసార వృక్షమునకు నీవు గొడ్డలి వంటి వాడవు. కనుకనే యోగి శ్రేష్ఠుడవగు నీకు వందనములు అర్పించుచు ప్రకృతి పురుషుల నడుమ సంబంధమును ఆత్మనాత్మల సంబంధమును తెలియగోరుచున్నాను. సో ఏమడుగుతుంది ఈవిడి? జీవుడికి ప్రకృతికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఆవిడ మనకి 11వ శ్లోకంలో ఆవిడ అడగడం జరిగిందనమాట. సో ఆ యొక్క ప్రశ్న ఆధ్యాత్మిక యోగ, దాని గురించి ఆయన సమాధానం చెప్పడం మొదలు పెట్టారు. మనకి కర్దముని సమాధానం చెప్పడం మొదలు పెట్టారు. సో చాలా ఆవిడ చాలా తల్లి యొక్క ఏదైతే కోరిక ఉందో అన్కంటామినేటెడ్ డిజైర్ అన్నమాట. సో అదేమవుతుంది, మొత్తం సమస్త మానవాళికి కూడా ముక్తి ప్రదాయకం అవుతుంది అన్నమాట. సో కాబట్టి ఆవిడ మనసులోనే అటువంటి ప్రశ్న అడిగినందుకు మనసులోనే ఆవిడ్ని అభినందించుకుంటూ ఆయన ఏం చేస్తారు, ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలు పెడతారనమాట. ఆ ప్రశ్నలకు సమాధానం మొదలు పెడతారు. సో ఆ తర్వాత మనస్సే అన్నింటికీ కూడా మూల కారణము. సో మనస్సు ఎప్పుడైతే కనుక భౌతికపరమైన విషయాల్లో నిమగ్నం అవుతుందో అదేమవుతుంది, మనస్సు బంధనాలకి కారణమవుతుంది. అదే మనస్సు ఎప్పుడైతే కనుక భగవంతుని యొక్క సేవలో నియుక్తం అవుతుందో అది ఏమవుతుందంట, ముక్తికి కారణమవుతుంది. సో మనస్సే చాలా ముఖ్యము. సో ఈ యొక్క ఏదైతే కనుక లిబరేటెడ్ మైండ్, ముక్తి చెందినటువంటి యొక్క మనస్సు యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటివి కూడా మనకి స్వామి చెప్పడం జరిగింది అన్నమాట. సో ఏం చెప్పారు, కామలోభ మలినం నుంచి పూర్తిగా శుద్ధి పడినప్పుడు మనస్సు పవిత్రము కాగలదు. అటువంటి నిర్మల స్థితి అందే అతడు నామమాత్రపు సుఖదుఖ స్థితిని దాటగలడు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఎలా ఉంటుందంట, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ యొక్క దృష్టి ఎలా ఉంటుంది అని అంటే కనుక, ఆ ఆత్మ తనని తాను నేను ఆధ్యాత్మిక స్వరూపుడను, నేను ఆధ్యాత్మిక స్వరూపుణ్ణి, నాకు భౌతిక వ్యక్తం అస్తిత్వం అనేటువంటిది లేదు, నేను ఖండించబడను అనేటువంటి విధంగా మనసు తన తాన్ని చూడగలుగుతుంది, ఆ యొక్క ఆత్మ తన్ని చూడగలుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంట, ఈ యొక్క అటువంటి ఆత్మానుభవ స్థితి అందు మనుజుడు భక్తి ఉత్తమగు జ్ఞాన వైరాగ్యములను అభ్యసించుచు ప్రతి దానిని యథార్థ దృష్టితో గాంచును. భౌతిక అస్తిత్వమునేడ అతడు ఉపేక్ష వహించడు, కాగా భౌతిక ప్రభావము అతనిపై ప్రబలముగా పనిచేయదు. సో ఏ స్థాయికి వెళ్తాడు మనుషుడు, బ్రహ్మభూత స్థాయికి వెళ్తాడు.
యొక్క బ్రహ్మభూత స్థాయి గురించి మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. సో ఎవరైతే కనుక యొక్క బ్రహ్మభూత స్థాయికి వెళ్తారో ఏమవుతుంది, మొత్తము ఈ యొక్క ప్రకృతికి, భౌతిక ప్రకృతికి వల్ల కలిగేటువంటి యొక్క సుఖ దుఃఖాలకి అతీతుడవుతాడు. ఆ తర్వాత ఏమవుతాడు, అందరినీ కూడా, మొత్తం అందరూ కూడా జీవులే, వీళ్ళందరూ కూడా రకరకాల డ్రెస్సులు వేసుకున్నారు అంతే, వేసుకుని వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అని చెప్పేసి ఆ యొక్క స్థితికి, ఆ యొక్క దృష్టి ఆ విధంగా వస్తుంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క 19వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా కూడా మనకి ఈ యొక్క భక్తి యొక్క గొప్పతనం గురించి ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఏ యోగి అయినా సరే, జ్ఞానయోగి గాని, ధ్యాన యోగి గాని, కర్మయోగి గాని, ఏ యోగి అయినా సరే పరిపూర్ణత్వం సాధించాలి అని అంటే కనుక భక్తి అనేటువంటిది యాడ్ అయితేనే అతను పరిపూర్ణత సాధించగలడు. లేకపోతే కనుక పరిపూర్ణత్వాన్ని ఏ యోగి కూడా సాధించలేడు. సో మరి భక్తిని ఎలాగ పొందడము, ఏ విధంగా మనకి భక్తి వస్తోంది అనేటువంటి విషయం అంటే కనుక, అన్నిటికంటే మొట్టమొదట ఎలా స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది భక్తి అంటే కనుక, ఎవరైతే భక్తులు, సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యం నుండి యొక్క భక్తి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ భౌతిక పరమైనటువంటి సాంగత్యం ఏదైతే ఉందో అదేం చేస్తుంది, మళ్ళీ మనల్ని యొక్క భౌతిక ప్రపంచంలోనే ఇంకా చిక్కుకుపోయేలాగా చేస్తుంది. కానీ యొక్క సాధువుల యొక్క సాంగత్యం ఏం చేస్తుంది, మన యొక్క ముక్తి ద్వారాలను ఓపెన్ చేస్తుంది, ముక్తి ద్వారాలని తెరుస్తుంది అన్నమాట. తర్వాత ప్రశ్న మనకి రావచ్చు, మరి ఎలాగండి సాధువుల్ని గుర్తించాలి? ఎవరు పడితే వాళ్ళు చాలా మంది సాధువులు అని చెప్పేసి ఒక కాషాయం రంగు డ్రెస్ వేసుకుని, మెడలో ఏదో దండలు వేసుకుని, అది కమండలము ఏదో చేత్తో పట్టుకుని తిరుగుతుండే వాళ్ళందరూ సాధువులు అయిపోరు. చాలా మంది కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళలో నిజమైనటువంటి సాధువుని ఏ విధంగా గుర్తించాలి? వాళ్ళ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? 2వ లక్షణాలు, ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. వాళ్ళ యొక్క మొట్టమొదటి లక్షణాలు, తర్వాత రెండవ తరగతి లక్షణాలు ఏమిటి వాళ్ళకి, ఆ తర్వాత వాళ్ళ యొక్క కర్మలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనకి 21వ శ్లోకం నుంచి 23వ శ్లోకంలో చెప్పారు. మనకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి యొక్క సాధువులకి అని అంటే కనుక, వాళ్ళకి భౌతికత్వము పట్ల ఆసక్తి అనేటువంటిదే ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారు, ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎప్పుడు కూడా చాలా దృఢంగా వాళ్ళు స్వామి యొక్క సేవలో నియుక్తమవుతారు. సో వాళ్ళు ఏంటంటే కనుక భౌతిక పరమైనటువంటి కార్యాలు, కర్మాలు ఏవైతే ఉన్నాయి, బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా శ్రీకృష్ణుడి కోసం వదిలిపెట్టేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళు భక్తి ఎలా చేస్తారు, వాళ్ళు భక్తి అనన్య భక్తి చేస్తారు. చాలా స్ట్రాంగ్ అన్నమాట, దృఢంగా వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. ఇవి యొక్క సాధువుల యొక్క ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్. ఇవి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళలో ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమిటి ఆ లక్షణాలు? వాళ్ళకి ఇంకా కొన్ని లక్షణాలు, ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏముంటుంది? ఓర్పు, కరుణ, సర్వజీవుల పట్ల మిత్రత్వము, ఇవి సాధువుల యొక్క లక్షణాలు. ఇంకా వాళ్ళకి ఏముంటాయి? వాళ్ళు అజాత శత్రువులు అంటే కనుక, శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి శాంతంగా ఉంటారు, శాస్త్రాలకి కట్టుబడి ఉంటారు. ఇవన్నీ కూడా ఈ యొక్క ఉదాత్తుల యొక్క లక్షణాలు. ఇవన్నీ ఉదాత్తుల యొక్క లక్షణాలు అన్నమాట. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏం పనులు చేస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క లక్షణాలు చూసాం. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏం పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు అని అంటే కనుక, ఎప్పుడు కూడా శ్రవణం కీర్తనం విష్ణు, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క లీలల గురించి వింటూ ఉంటారు, భగవంతుడి యొక్క లీలల్ని కీర్తిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా భౌతిక క్లేశాలు ఏవి కూడా వాళ్ళ మీద పని చెయ్యవు.
ఎప్పుడు కూడా వాళ్ళు స్వామి యొక్క లీలల గురించి, కర్మలకు సంబంధించినటువంటి ఆలోచనలే వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే. ఎప్పుడు కూడా వాళ్ళని టచ్ చేస్తే కనుక ఏం చేస్తారు? భగవంతుడి గురించే మాట్లాడతారు, శ్రీకృష్ణుడి గురించే మాట్లాడతారు, ఆయన యొక్క లీలల గురించి మాట్లాడతారు, ఆయన యొక్క కర్మల గురించి మాట్లాడతారు, లేకపోతే ఆయన భక్తుల గురించి మాట్లాడతారు. ఇవి నిజమైనటువంటి సాధువు యొక్క లక్షణాలు, వాళ్ళు చేసేటువంటి పనులు. అటువంటి సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యాన్ని పొందాలి. ఏమవుతుంది మరి అటువంటి సాధువుల యొక్క సాంగత్యాన్ని పొందితే అని చెప్తే గనక మనకి 24వ శ్లోకంలో ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఓ జననీ సాధ్వి, ఇవన్నీను సమస్తాసక్తుల నుండి బయటపడిన మహాభక్తుల యొక్క లక్షణాలు. ఇక సాధువుల యొక్క లక్షణాలు చెప్పుకున్నాం కదా మనము. భక్తిలో వాళ్ళు నియుక్తం అవుతారు, చాలా దృఢంగా ఉంటారు, అనన్య భక్తి చేస్తారు. సో మొత్తం వాళ్ళకి ఏవైతే మిత్రులు, శత్రువులు, సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా స్వామి కోసం వదిలిపెట్టేస్తారు వాళ్ళు. సో ఎప్పుడు చాలా యొక్క లక్షణాలు చూసాం, భక్తుల యొక్క లక్షణాలు. అందరితో కూడా స్నేహభావంతో ఉంటారు, శత్రువులు ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటారు, శాస్త్రాలు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటారు, అందరి పట్ల కరుణ కలిగి ఉంటారు, ఓర్పు కలిగి ఉంటారు. ఇంకా ఎప్పుడు కూడా స్వామి యొక్క లీలల గురించి చర్చిస్తూ ఉంటారు, వర్ణిస్తూ ఉంటారు, వాటి గురించే వింటూ ఉంటారు. ఇవన్నీ కూడా గొప్ప మహాభక్తుల యొక్క లక్షణాలు. అటువంటి పవిత్ర ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి తల్లి నువ్వు అని చెప్పి దేవహూతి మాతకి చెప్తున్నారు, మనందరికీ కూడా చెప్తున్నారనమాట. ఎందుకు అని అంటే కనుక భౌతికాసక్తి యొక్క దుష్ప్రభావాలను అది నశింపచేయగలదు. భౌతికాసక్తి యొక్క దుష్ప్రచారాలు మనకి 24, 25 శ్లోకాల్లో చక్కగా ఏ విధంగా స్వామి పట్ల మనకి ఆకర్షణ పెంపొందించుకోవాలి అనేటువంటి విషయాలు మనకి చెప్పారనమాట. అటువంటి సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్లతో సాంగత్యం చేస్తే కనుక శ్రీకృష్ణ భగవానుడి పట్ల మనకి ప్రేమ దొరుకుతుంది, పెరుగుతుంది శ్రీకృష్ణ భగవాన్ పట్ల. సో మనకి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది, నిర్మాణ మోహ నిజసంగ దోష. యొక్క భౌతిక సంపత్తి వల్ల కలిగేటువంటి గర్వం ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటపడాలి. సో మనం అనుకుంటాం, మనకి మనం ఆపాదించుకుంటాం, నేను ఫలానా వాడిని, నాకు అంత ధనవంతుణ్ణి, నేను లేకపోతే కనుక పేదవాడిని. సో ఇవన్నీ కూడా మనకేమీ ఉపయోగపడవు. దీనివల్ల మనకి భౌతిక సంపత్తి వల్ల వచ్చేటువంటి గర్వం ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తిగా వదిలిపెట్టేయాలి. ఎందుకంటే కనుక ఇదంతా కూడా ఒక మిథ్య కాబట్టి. నేను ధనవంతుణ్ణి, పేదవాణ్ణి, ఆ భావనలన్నీ కూడా వదిలిపెట్టేయాలి, ఎందుకంటే అదంతా కూడా మోహం కాబట్టి. సో ఇంకా ఏం చేయాలి, మనం ఏవైతే కనుక నిర్మాణ మోహ జితసంగ దోష అని చెప్పినట్లు యొక్క ప్రకృతి త్రిగుణ సంపర్కం వలన కలిగినటువంటి విషయాలను అన్నిటినీ కూడా మనము వదిలిపెట్టేయాలి. ఎందుకంటే కనుక త్రిగుణాల వలన మన చైతన్యం అంతా కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది కాబట్టి. కానీ ఎప్పుడైతే కనుక అటువంటి కలుషితమైనటువంటి త్రిగుణాల నుంచి విడవడిన కారణంగా ఏమవుతుందంట, భక్తుడు యొక్క భౌతిక క్లేశాలతోటి ఎప్పుడు కూడా ప్రభావితం కాడంట. ఎలాగా అంటే కనుక చక్కని ఉపమానం చెప్తారనమాట. ఒక పిల్లి ఉందనుకోండి, పిల్లి ఏం చేస్తుంది, దాని పిల్లల్ని మారుస్తూ ఉంటుంది, ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి, ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారుస్తూ ఉంటుంది. మార్చేటప్పుడు ఎలా తీసుకెళ్తుంది, దాని నోట్లో పిల్లి పిల్లల్ని పెట్టుకుని తీసుకుని వెళ్తుంది. నోట్లో అంటే కనుక కరిచి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా తీసుకుంటున్న వెళ్తున్నప్పుడు ఆ పిల్లి ఏమైనా బాధ అనుభవిస్తుందా? ఏమీ ఉండదు. వాళ్ళ అమ్మే కదా దానికి ధైర్యం అన్నమాట. మా అమ్మే కదా ఏం చెయ్యదు అనే ధైర్యం ఒకటి. చక్కగా వాళ్ళ అమ్మ తీసుకెళ్తుంటే కనుక హ్యాపీగా అది ఉంటుంది అనమాట. నేను నడవక్కర్లేదు, మా అమ్మ ఎత్తుకుని తీసుకుని వెళ్తుంది అని చెప్పి ఆనందం ఫీల్ అవుతుంది అనమాట. అదే పిల్లి నోట్లో ఎలక ఉందనుకోండి, ఏం చేస్తుంది ఎలక, దానికి మరణ భయము, చావు అనమాట. ఇంక నేను చనిపోబోతాను, ఇంకా కొన్ని క్షణాల్లో నేను చనిపోబోతాను, ఎప్పుడైనా సరే అది నన్ను చంపి తినేస్తుంది అనేటువంటి భావనతోటి భయంగా ఉంటుంది ఆ పిల్లి. అదే పిల్ల అయితే కనుక హ్యాపీగా ఉంటుంది అనమాట. బయట చూసేవాడికి ఏమనిపిస్తుంది, పిల్లి నోట్లో పిల్లి ఉంది, పిల్లి నోట్లో ఎలక ఉంది, రెండు ఒకటే అని అనుకుంటాడు. కానీ ఏంటంటే కనుక ఆ పిల్లకి
ఆ ఎలక్కి తెలుసు చావు భయమా లేకపోతే కనుక చక్కగా ఉందా అని చెప్పేసి. అలాగే ఎవరైతే కనుక భక్తులు ఉంటారో వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అవుతూ ఉంటారు, వాళ్ళకు కూడా బాధలు కలుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ యొక్క భౌతిక క్లేశాల యొక్క ప్రభావము భక్తుల మీద ఉండదు. భౌతిక క్లేశాల యొక్క ప్రభావం భక్తుల మీద ఉండదు. సో కాబట్టి ఏం చేయమంటున్నారు కపిలముని దేవహూతి మాతకి? అటువంటి శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకుంటే కనుక ఏమవుతుంది, మనం కూడా ఈ యొక్క భౌతిక క్లేశాల నుంచి బయటపడతాము, భౌతిక క్లేశాల నుంచి బయటపడతాము అని చెప్తున్నారు. చాలా ముఖ్యమైన శ్లోకము. సతాం ప్రసంగా మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణరసాయనా కదా యజ్జోషణాదస్వ అపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. శుష్కర మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. విశుద్ధ భక్తుల సాంగత్యం నుండి నందు భగవాన్ని లీలా కర్మల చర్చ హృదయమునకు కర్ణమునకు మిగుల ప్రీతికరముగాను సంతుష్టికరముగాను ఉండును. అట్టి జ్ఞానాభ్యాసం ద్వారా మనుజుడు క్రమముగా ముక్తి పదమున పురోగమించును. ఆ పిదప అతడు ముక్తుడై వాటి ఎడ అతని ఆకర్షణ సుస్థిరమగును. తదనంతరమే నిజమగు భక్తియుత సేవ ఆరంభమగుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సతాం ప్రసంగ మమ వీర్య సంవిదో. సతాం ప్రసంగ అంటే గనక ఎప్పుడు కూడా ఆయన యొక్క వీర్య అంటే గనక ఆయన యొక్క గొప్ప లీలలు, వీరత్వం ఏదైతే ఉన్నాయో, లీలలు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఎప్పుడు కూడా భక్తుల యొక్క సాంగత్యంలో చర్చిస్తూ ఉండడం మూలంగా ఏమవుతుందంట, అది ఎలా ఉంటుంది, భవంతి హృత్కర్ణ రసాయనా కదా. ఏమవుతుందంట, చెవులకి అదే విధంగా హృదయానికి చాలా సంతోషంగా ఇష్టంగా ఉంటుందంట. ఆ విధంగా చేయడం మూలంగా ఏమవుతుందంట, ఎవరైతే భక్తుడు అటువంటి జ్ఞానాన్ని స్వీకరించడం మూలంగా ఏమవుతాడంట, క్రమముగా ఆ యొక్క ముక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏమవుతుంది, మెల్లగా అతడు ఆ విధంగా ముక్తుడైన తర్వాత ఆయన యొక్క ఆకర్షణ ఏదైతే ఉందో, మనకు కూడా ఉంటుంది ఆకర్షణ. అదేంటంటే ఫ్లిక్కరింగ్ అన్నమాట. ఒక్కోసారి బాగా భక్తి చేద్దాం అని అనిపిస్తుంది, ఒక్కోసారి వద్దులే తర్వాత చేద్దాంలే చూద్దాం అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే కనుక ఆ ముక్తి మార్గంలో ముందుకు వెళ్తాడో వాడికి ఏమవుతుంది, ఆకర్షణ అనేటువంటిది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట, స్థిరంగా అయిపోతుంది. అప్పుడు నిజమైనటువంటి భక్తియుత సేవ అప్పుడు ప్రారంభమవుతాయి అని చెప్తున్నారు అన్నమాట. సో ఏంటంటే కనుక కృష్ణ భక్తి భావితులైనటువంటి అటువంటి గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మాత్రమే మనుజుడు తీసుకోవాలన్నమాట. సో భక్తుల యొక్క సాంగత్యం, ఏదో నేను పుస్తకాలు ఉన్నాయి కదా, నాకు భాగవతం బుక్ ఉంది, ఆన్లైన్ లో ఉంది, లేకపోతే నేను ఇంత కొనుక్కున్నాను కాబట్టి నేను సొంతంగా చదివేసుకుంటే నాకు అర్థమైపోతుంది, వచ్చేస్తుంది జ్ఞానం అంటే కనుక లేదు. స్వామి యొక్క లీలలు ఎప్పుడు కూడాను భక్తుల యొక్క సాంగత్యం లేకపోతే కనుక ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు, భక్తుల సాంగత్యం లేకపోతే కనుక. సో మామూలుగా ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాగా ఈ యొక్క నిరాకార లక్షణాలనే అందరూ కలిగి ఉంటారన్నమాట, జనరల్ గా అందరు కూడా. కానీ ఎప్పుడైతే కనుక మనం స్వామి యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సొంతంగా చదువుకున్నాం అనుకోండి, వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోం కాదు కదా, మనం తప్పుగా అర్థం చేసుకుంటాం అన్నమాట, తప్పుగా అర్థం చేసుకుంటాం. ఇంకా స్వామి గురించి భక్తి రాకపోవడం మానేసి ఆయనకి ఎగెనిస్ట్ అయిపోతాం. ఎప్పుడైతే కనుక భక్తుల సాంగత్యంలో వీటిని మనం చర్చించుకుంటామో నేర్చుకుంటామో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి వాటిలో ఉండేటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలన్నీ కూడా తెలుస్తాయి, చక్కగా అర్థం చేసుకుని మనం కూడా వాళ్ళలాగే శుద్ధ భక్తులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో చాలా మంది ఏమంటారు, పరతత్వం గురించి తెలియనటువంటి వాళ్ళు, ఆయనకి రూపం లేదు, లేకపోతే కనుక ఆయన కర్మలు లేవు అని చెప్పి వాళ్ళందరూ అంటూ ఉంటారు అన్నమాట. కానీ ఏంటంటే కనుక
ఆయనకి రూపం ఉంది, అదే విధంగా కర్మలు కూడా ఆయన చేస్తారు. ఇంకా ఏంటంటే గనక భక్తి, ప్రభుపాద్ గారు భక్తి అంటే కనుక ఏం చేశారు, భక్తియుత సేవ. ఎందుకంటే గనక సేవ లేకపోతే గనక ఆ యొక్క భక్తి అనేటువంటిది ఉండదు. సో కాబట్టి భక్తి అనే సేవ అనేటువంటిది అంటే కనుక ఎవరికి చేస్తాం మనం సేవ? ఆకారం లేనటువంటి వాళ్ళకి సేవ చేస్తామా? లేదు. మనము ఆకారం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మనం సేవ చేయగలము. కాబట్టి స్వామికి ఆకారం లేదు అని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళని మనము తిరస్కరించాలి. ఇంకా చైతన్య మహాప్రభు చెప్తారనమాట, ఎవరైతే కనుక యొక్క మాయావాదుల యొక్క భాష్యాన్ని ఎవరైతే కనుక వింటారో, భగవద్గీత గాని శ్రీమద్ భాగవతం గాని మాయావాదుల భాష్యాన్ని ఎవరైతే వింటారో వాళ్ళ యొక్క భక్తి అంతా ఏమైపోతుందంట, నాశనం అయిపోతుంది అని చెప్పారు. కాబట్టి ఏంటంటే కనుక భగవంతుడి యొక్క లీలల గురించి మనం అర్థం చేసుకోవాలంటే కనుక కేవలము భక్తుల యొక్క సాంగత్యాన్ని మనమే కోరుకోవాలి. ఇంకా చెప్పాలి అని అంటే కనుక భక్తుల యొక్క సాంగత్యము అని అంటే కనుక భగవంతుడి యొక్క సాంగత్యంతో సమానము. సో కాబట్టి మనం ఎప్పుడైతే కనుక అటువంటి గొప్ప భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకుంటామో భగవంతుడికి మనం చూస్తాం అన్నమాట, వాళ్ళు ఏ విధంగా చక్కగా సేవ చేస్తున్నారు, ఎటువంటి స్వార్థం లేకుండా ఎంతగా సేవలో వాళ్ళు నియుక్తం అవుతున్నారు అని చెప్పి తెలుసుకుని ఏం చేస్తాం, మనము మన యొక్క భక్తి కూడా ఇంకా మనము చక్కగా వృద్ధి చేసుకుంటాం అన్నమాట. సో ఈ యొక్క శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు, ఈ యొక్క చాలా ముఖ్యమైనటువంటి శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే కనుక, ఎవరైతే కనుక కొంచెం సాధువులు ఎవరైతే ఉంటారో, కొంచెం తక్కువ, అంత మంచి సాధువులు కాదైతే కనుక అటువంటి వాళ్ళ మూలంగా ఏమవుతుందో ఓన్లీ భజన క్రియ దొరుకుతుంది అనమాట. కానీ అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వింటే కనుక మనకి ఆ యొక్క కృష్ణ కథ యొక్క అమృతం ఏదైతే ఉందో అది మనకి దొరకదు. కానీ ఎవరైతే కనుక గొప్ప మహాత్ములు, గొప్ప భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకుంటే కనుక ఏమవుతుందంట, ఆ యొక్క కృష్ణ కథ అనర్థ నివృత్తి చేస్తుంది. మన యొక్క హృదయంలో ఉండేటువంటి అనర్థాలన్నిటినీ కూడా నాశనం చేస్తుంది అన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, సతాం ప్రసంగాత్ మమ వీర్య సంవిదో. ఏమవుతుంది అప్పుడు మనము భగవంతుడి వీర్య అంటే కనుక ఏమిటి, ఆయన యొక్క గొప్పగా లక్షణాలు అన్నమాట. మమ వీర్య సంవిదో, సంవిదో అంటే కనుక ఆయన యొక్క లక్షణాలన్నిటినీ కూడా మనము రియలైజ్ చేసుకోగలం అన్నమాట. ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా మనం అర్థం చేసుకోగలం అన్నమాట, రియలైజ్ చేసుకోగలం. అప్పుడు ఏమవుతుంది, మనకి స్వామి పట్ల నిష్ఠ అనేది వస్తుంది, నిష్ఠ అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన యొక్క నిష్ఠ వచ్చిన తర్వాత మనకి ఆ యొక్క చెవులకి అదే విధంగా హృదయానికి చాలా బాగా అనిపించి యొక్క లీలలన్నీ కూడా మనకి ఆ తర్వాత రుచి వస్తుంది. రుచి వచ్చిన తర్వాత మనకి ఆసక్తి, భావ, ప్రేమ ఇవన్నీ కూడా శ్రద్ధారతిర్భక్తిర్ అనుక్రమిష్యతి, అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఆ విధంగా అటువంటి భక్తి యొక్క స్థాయిలోకి వెళ్తాం మనం. సో దానికి ఏం చేయాలి మనము, సతాం ప్రసంగాత్ మమ వీర్య సంవిదో. సో స్వామి యొక్క లీలల్ని మనము గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాంగత్యంలో స్వామి యొక్క లీలలను వినాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఈ యొక్క అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అనేటువంటివి ఒకదాని తర్వాత ఒకటి మనకి ముందుకు వెళ్తాయి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. భక్త్యా పుమాంజాత విరాగ ఇంద్రియా దృష్ట శ్రుతాన్మద్రచనాను చింతయా చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే రుజు భీర్యోగ మార్గై. భవానీ మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఆ విధముగా భక్తుల సాంగత్యములో ఎరుకతో భక్తి యోగమునందు నియుక్తుడే భగవత్కర్మలచే నిరంతరము చింతించుట ద్వారా మనుజుడు ఇహపర సౌఖ్యములందు అరుచినీబడయును. ఈ భక్తి యోగ విధానమే సులభతరమగు యోగ పద్ధతి. భక్తి యోగ పదమునందు నిజముగా నెలకొనినప్పుడు మనుజుడు మనస్సును నియంత్రింపగలుగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ విధంగా భక్తుల యొక్క సాంగత్యంలో కనుక మనము ఆ విధంగా వింటూ
మనము భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క సేవలో నియుక్తమై ఆయన యొక్క కర్మలను నిరంతరము చింతిస్తూ ఉంటే కనుక ఏమవుతుందంట, భక్తుడికి ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఉన్నటువంటి రుచి పోతుందంట. ఇదివరకు అవన్నీ కూడా ఇంద్రియ సుఖాల పట్ల చాలా రుచి ఉంటుంది, భక్తుడికి చాలా బాగుంటుంది. కానీ ఏమవుతుంది, భక్తుల యొక్క సాంగత్యంలో అవన్నీ కూడా వింటూ ఉంటే వాటి పట్ల రుచి అనేటువంటిది పోతుంది. మామూలుగా అయితే కనుక ఏం చెప్తూ ఉంటారు మనకి శాస్త్రాల్లోనూ, ఈ యొక్క జన్మలో కూడా నువ్వు సుఖాలు అనుభవించాలి, తర్వాత జన్మలో కూడా నువ్వు స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించాలి అని అంటే కనుక ఏం చెప్తారు వాళ్ళు, శాస్త్రాల్లో చెప్పిన విధంగా నువ్వు పుణ్యకర్మలు చెయ్యి, దానాలు చెయ్యి, వ్రతాలు చెయ్యి, అదేవిధంగా రకరకాల అనుష్ఠానాలు చెయ్యి, అవన్నీ కూడా చెప్తారు. ఈ యజ్ఞాలు చెయ్యి, ఇవన్నీ కూడా చెప్తారు. చేస్తే కనుక ఏమవుతుంది, నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు, అక్కడ నువ్వు చాలా సౌఖ్యాలు అనుభవిస్తావు అని చెప్పేసి అక్కడ చెప్తారనమాట. కానీ ఏమవుతుందంటే కనుక భక్తులకి ఇటువంటి స్వర్గలోకాలకి వెళ్ళడానికి వాళ్ళకి ఆసక్తి ఉండదు. ఎందుకంటే కనుక స్వర్గలోకాలకు వెళ్ళినా సరే అవి కూడా ఏంటి, నామమాత్రపు క్షణికాలు అన్నమాట, కొంతసేపే ఉంటాయి అవన్నీ కూడా. ఎప్పుడైతే కనుక మనం పుణ్యం చేసుకున్న పుణ్యం అంతా కూడా అయిపోతే మళ్ళీ అక్కడి నుంచి బయటకు తోసేస్తారు నిర్దాక్షిణ్యంగా. నీటి అయిపోయింది బాబు, నీ క్రెడిట్ అయిపోయింది నీది అని చెప్పేసి అక్కడి నుంచి తోసేస్తారు. కాబట్టి భక్తులు ఏం చేస్తూ ఉంటారు అని అంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సాంగత్యంలో స్వామి యొక్క కర్మలు ఏమిటి, ఆయన విశ్వాన్ని ఏ విధంగా సృష్టించారు, ఆ యొక్క విశ్వాన్ని ఏ విధంగా పోషించారు, ఆ తర్వాత దాన్ని ఏ విధంగా నాశనం చేస్తారు, రకరకాల అవతారాల్లో ఆయన యొక్క లీలలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, వీటి గురించి మాత్రమే భక్తుడు ధ్యానించడానికి ఇష్టపడతాడు. ఆ విధంగా ధ్యానించేటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. భగవద్గీత, శ్రీమద్ భాగవతము, అదేవిధంగా చైతన్య చరితామృత, బ్రహ్మ సంహిత, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనకి. సో ఆ విధంగా భక్తుడికి ఏమవుతుంది, ఇవన్నీ కూడా వినడం మూలంగా ఆ యొక్క స్వర్గలోకం గాని లేకపోతే కనుక కింద ఉన్నటువంటి బిలస్వర్గాలు గాని వీటి మీద ఏమాత్రం కూడా ఆసక్తి ఉండదు, వాటి పట్ల రుచి ఉండదు అన్నమాట. భక్తుడికి ఎలా ఉంటుంది, కేవలము భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి మాత్రమే ఆసక్తి ఉంటుంది. అంతేగాని యొక్క తాత్కాలికమైనటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల కూడా ఆసక్తి పూర్తిగా పోతుంది అన్నమాట. సో ఈ యొక్క శ్లోకంలో మనకి స్వామి ఏం చెప్తున్నారు అని అంటే కనుక కపిలముని భక్తి మిశ్ర యోగం గురించి చెప్తున్నారు అన్నమాట. భక్తి మిశ్ర యోగం గురించి చెప్తారు. తర్వాత శ్లోకంలో మనకి భక్తి మిశ్ర జ్ఞానం గురించి చెప్తారు. అవేంటో చూద్దాం. అసేవయాయం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్ర విజృంభితేన యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మానమిహా వరుంధే. జనని మాత చదవండి. హరే కృష్ణ. ఆ విధంగా త్రిగుణములను సేవింపక భక్తి యోగముని వృద్ధి కావించుకొనుచు దేవదేవుని భక్తియుత సేవయందు మనసు సుస్థిరముగా నిలిచియుండెడి యోగమును అభ్యసించుచు మనుషుడు ఈ జన్మయందే నా సాంగత్యమును బడయగలడు. ఏలయన నేనే పరతత్వమగు దేవదేవుడనై ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఆ విధంగా ఎవరైతే గనక భక్తుడు ప్రకృతి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావానికి పడకుండా భక్తి యోగంలో కూడా వైరాగ్యము జ్ఞానము రెండుని కూడా వృద్ధి కావించుకుంటూ భగవంతుడి యొక్క సేవలో మనసుని సుస్థిరం చేసుకుంటూ అభ్యసిస్తే ఏమవుతుందంట, ఎవరైతే గనక అటువంటి వ్యక్తి ఉన్నాడో ప్రస్తుతం ఉన్నటువంటి జన్మలోనే స్వామి యొక్క సాంగత్యాన్ని పొందగలడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో మనకి ఏం చెప్పారు, భాగవతంలో కూడా చెప్పారు, రకరకాల శాస్త్రాల్లో కూడా చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం
వీటిలో నవవిధ భక్తుల్లో 9 చేయొచ్చు, 9 కూడా చేయలేనంటే 8 చేయొచ్చు, 8 కూడా కుదరదంటే కనుక 7, 7 కూడా అవ్వదంటే కనుక కనీసం 1, 2 అయినా కూడా చేస్తే కనుక ఏమవుతుంది, చాలా సిన్సియర్ గా చేస్తే కనుక భక్తుడు యొక్క త్రిగుణాల యొక్క సేవలో ఉండడు, త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడతాడు. సో త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడతారనమాట. మామూలుగా అయితే కనుక మిగతా వాళ్ళందరూ కూడా చెప్తారనమాట, దానాలు చేయడము, వేరే వాళ్ళకి భోజనం పెట్టడము, వాళ్ళకి బట్టలు ఇవ్వడము, ఇల్లు కల్పించడం, ఇవన్నీ కూడా చెప్తారు. అవన్నీ కూడా ఏంటంటే కనుక మంచి కర్మలే, పరోపకారం చేసేటువంటివి అనమాట, పుణ్యకర్మలే కనమాట అవన్నీ కూడా. వాటి వల్ల ఏమవుతుంది, మనకి వచ్చే జన్మల్లో మనకి ఇంద్రియ భోగాలు కలగవచ్చు. కానీ ఒక భక్తి యోగం అనేటువంటిది ఏంటంటే కనుక ఇంద్రియ భోగాల యొక్క సర్కిల్లో ఉండదు, అది పరిధిలో ఉండదు. యొక్క కృష్ణ భక్తి అనేటువంటిది ఏమిటి అంటే కనుక ఏదో భక్తులు చేస్తున్నారు మనం చేస్తున్నాం అంటే కనుక ఏదో గుడ్డిగానో లేకపోతే కనుక సెంటిమెంట్ తోనో చెయ్యట్లేదు. ఏ పని చేసినా సరే భక్తులు ఎలాగ చేస్తారు, దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానంతో చేస్తారు. అదేవిధంగా భౌతిక ప్రపంచం పట్ల పూర్తి వైరాగ్యంతో చేస్తారు భక్తులు. అందుకే చైతన్య మహాప్రభు ఏం చేశారు, అటువంటి ఆత్మదర్శులైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు శ్రవణం చెయ్యండి అని చైతన్య మహాప్రభు చెప్పారనమాట. సో ఎవరైతే కనుక ఆ విధంగా కృష్ణలీలల్ని చాలా శ్రద్ధగా వింటారో ఏమవుతుందంట, ఆ యొక్క శ్రీకృష్ణ భగవాను ఎవ్వరు కూడా జయించలేరు, ఎవ్వరు కూడా జయించలేరు. అటువంటి దేవాది దేవుణ్ణి ఆయన యొక్క లీలల్ని చాలా అణుకువతోటి శ్రద్ధతోటి వింటే కనుక ఆ యొక్క దేవదేవుణ్ణి కూడా అటువంటి భక్తుడు జయించగలడు, అటువంటి భక్తుడు జయించగలడు అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ దేవహూతి మాత మాట్లాడుతున్నారు అనమాట. మళ్ళీ ఆవిడ ప్రశ్నలు అడుగుతారు. మేము 2 ప్రశ్నలు అడుగుతారు, 3 ప్రశ్నలు అడుగుతారు ఇన్ఫాక్ట్. సో 28, 29 శ్లోకాల్లో ఆ 3 ప్రశ్నలు అడుగుతారు. 25, 26, 27, 28 మొత్తం ఆ ప్రశ్నలు ఏమిటనేటువంటిది మనం చూద్దాం. కాచిత్వయుచ్చితా భక్తి కీదృశీ మమ గోచరా యయా పదంతే నిర్వాణ మంజసాన్వాస్నవా అహం. సునీత మాతాజీ చదవండి. నాగం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భగవానుని ఆ వచనములను ఆలకించిన దేవహూతి ఇట్లు ప్రశ్నించెను, నీ పాదపద్మ సేవను నేను సులభముగాను శీఘ్రముగాను పొందుటకు ఏ విధముగా భక్తిని వృద్ధి కావించుకొనవలెను, కొనసాగించవలెను? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో దేవహూతి మాత అడుగుతున్నారన్నమాట. సో మీ యొక్క పాద పద్మ సేవను నేను సులభంగా పొందాలి, ఆ యొక్క చాలా వేగంగా కూడా నేను ఆ భక్తిని వృద్ధి చేసుకోవాలి అంటే కనుక నేనేమి చెయ్యాలి అని చెప్పి ఆవిడ అడుగుతున్నారనమాట. సో భగవద్గీతలో మనకు చెప్పారనమాట, స్త్రీలైనా వైశ్యులైనా శూద్రులైనా సరే ఎవరైనా సరే ఈ యొక్క భక్తి యోగంలో నియుక్తులైతే కనుక వాళ్ళు ముక్తి మార్గంలో ముందుకు వెళ్తారు వాళ్ళు అని చెప్పేసి మనకి భగవద్గీతలో చెప్పారనమాట. సో ఈ యొక్క భక్తియుత సేవ అనేటువంటి దాంట్లో ఎవ్వరూ కూడా ఎక్స్క్లూడెడ్ కాదు, ఎవ్వరూ కూడా వర్జింపబడలేదు, ఎవ్వరూ కూడా నిషేధింపబడలేదు. ఎవరైనా సరే చెయ్యవచ్చు, బ్రాహ్మణుడైనా చండాలుడైనా ఇంకా తక్కువ జాతి వాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా యొక్క భక్తి యోగం చేయవచ్చు. భక్తి యొక్క శక్తి వల్ల ఇంకా ఏం జరుగుతుంది అనేటువంటిది మనము వచ్చే శ్లోకాల్లో చూస్తాం అన్నమాట. యో యోగే భగవద్బాణో నిర్వాణాత్మాం స్వయోదిత కీదృశా కతి చంగాని యతస్తత్వావబోధనం. నీవు వివరించినట్టి యోగ విధానము పూర్ణ పురుషోత్తముడగు భగవానుని పైననే లక్షింపబడి భౌతిక అస్తిత్వమును పూర్తిగా అంతమొందించుటకే ఉద్దేశింపబడినది. దాని స్వభావమును నాకు ఎరుకపరచుము. అట్టి ఉదాత్తమగు యోగమును యథార్థముగా నెరుగుటకు ఎన్ని మార్గములు కలవు. సో ఇక్కడ మనకి దేవహూతి మాత ఏం ప్రశ్నిస్తున్నారు,
ఈ యొక్క జ్ఞానాన్ని గురించి ఆవిడ ప్రశ్నిస్తున్నారనమాట. ఎటువంటి జ్ఞానము దేని వల్ల అయితే కనుక మీ యొక్క తత్వాలన్నింటినీ కూడా నేను అర్థం చేసుకోగలను, అటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో, యోగాన్ని యథార్థంగా పొందడానికి ఏవైతే కనుక మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ గురించి కూడా నాకు చెప్పండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో మామూలుగా యొక్క యోగులైతే కనుక, జ్ఞాన యోగులైతే కనుక వాళ్ళు ఏం చేస్తారు, యొక్క పరతత్వాన్ని పొందడానికి వాళ్ళకి రకరకాలైనటువంటి యోగ పద్ధతులు ఉన్నాయన్నమాట. కానీ ఒక జ్ఞాన యోగ విధానం మూలంగా వాళ్ళు ఏం పొందాలి అని అనుకుంటారు అని అంటే కనుక వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని పొందాలి అని అనుకుంటారు. యోగులైతే కనుక ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటారు, వాళ్ళు ఆ యొక్క పరమాత్మ మీదే వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ భక్తులైతే కనుక ఏం చేస్తారు, యొక్క శ్రవణం, కీర్తనం ఇవన్నీ కూడా చేయడం మూలంగా ఆ యొక్క భగవంతుడి యొక్క పూర్ణ అనుభవం కావాలి మాకు అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో కానీ ఏంటంటే కనుక దేవహూతి మాత యొక్క భక్తి యోగ విధానం గురించే ముందుగా చెప్పారనమాట. ఆవిడకి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ ప్రశ్నలు అడిగిన తర్వాత అప్పుడు కపిల మహర్షి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పడం మొదలు పెడతారు. మనకి 31వ శ్లోకం నుంచి 44వ శ్లోకం వరకు కూడా ఆవిడ అడిగినటువంటి యొక్క రెండవ ప్రశ్నే అన్నమాట. సో ఏంటా ప్రశ్న, సో ఎటువంటి భక్తి నేను చెయ్యాలి, ఆ భక్తి చేస్తే కనుక మిమ్మల్ని నేను చాలా తేలిగ్గా వేగంగా పొందగలను అని చెప్పేసి ఆవిడ అడిగారు కదా. దానికి సమాధానంగా కపిల మహర్షి సమాధానం చెప్తారు. అవేంటో మనము చూద్దాము. తదే తన్మే విజానీహి యదాహం మందదీర్హే సుఖం బుద్ధ్యేహ దుర్బోధం యోషా భగవదనుగ్రహాత్. లక్ష్మీదేవి మాత చదవండి. ప్రియమైన పుత్ర కపిలదేవ, నేను స్త్రీని, నా బుద్ధి మందమైనది కనుక పరతత్వము నెరుగుట నాకు మిగుల కష్టతరమైనది. కానీ దయతో నీవు దానిని నాకు వివరించినతో మందమతినైనప్పటికీ దానిని ఎరుగగలిగి దివ్యానందమును అనుభవింపగలను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఒక వ్యక్తి అన్నమాట ఎంతటి మందబుద్ధి అయినా సరే ఎప్పుడైతే కనుక గురువు యొక్క కృప కలుగుతుందో, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, గురువు సంతోషపడితే కనుక ఏమవుతుంది, అటువంటి వాళ్ళకి కూడా గురువు యొక్క కృప వలన వాళ్ళకి ఎంతో కష్టతరమైనటువంటి విషయాలు కూడా చాలా తేలిగ్గా అవగతం అవుతాయి అన్నమాట. అదేవిధంగా ఇక్కడ దేవహూతి మాత ప్రార్థిస్తోంది, నాకు ఇవి అర్థం అవ్వవు, నేను స్త్రీని కాబట్టి నాకు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పండి అంటే కనుక ఆ యొక్క కపిల మహర్షి యొక్క కరుణ వలన ఆవిడికి ఎంతో గొప్ప గొప్ప విషయాలు కూడా ఆవిడికి అర్థమవుతాయి అన్నమాట. మైత్రేయం వాచ విదిత్వార్థం కపిలో మాతురిద్ధం జాత స్నేహో యత్ర తన్వాభిజాత తత్వాం నాయం యత్ ప్రవదంతి సాంఖ్యా ప్రోవాచ వై భక్తి వితాన యోగా. శ్రీ మైత్రేయుడు పలికెను. లక్ష్మీ సత్యవతి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండత్రను. ఓం నమో భగవత్ వాసుదేవాయ. శ్రీ ప్రభుపాదుల వారి భావము. శ్రీ మైత్రేయుడు పలికెను. తల్లి వచనమును ఆలకించిన కపిలదేవుడు ఆమె ప్రయోజనము నెరగగలిగెను. ఆ జనని గర్భము నుండి జన్మించినందున ఆమె ఎడ అతడు మిగుల దయాళువయ్యను. ఆ విధముగా అతడు గురు శిష్య పరంపరలో ప్రాప్తించడి సాంఖ్యతత్వమును, భక్తి మరియు యోగము యొక్క సమ్మేళనము వివరించెను. హరే కృష్ణ. హరే ప్రభుజీ దండ ప్రణామం. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ దేవానాం గుణలింగానాం మానుస్రవిక కర్మణాం సత్వయేవైకమనసో వృత్తే స్వాభావికీ తూయా అనిమిత్తా భాగవతి భక్తి సిద్ధిర్గరీయసి.
శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 30వ శ్లోకమా ప్రభుజీ? 32 మాతాజీ. 32. థ్యాంక్ యూ. కపిల భగవానుడు పలికెను, ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యములు. వేద ఉత్తర్వులను అనుసరించి కర్మను అనుసరించుటయే వాటి సహజ ప్రవృత్తి కావలేను. ఇంద్రియములు దేవతలకు ప్రాతినిధ్యమైనట్లుగా మనసు దేవదేవునికి ప్రాతినిధ్యం వహించుచున్నది. సేవయే దాని సహజ ధర్మం. ఆ సేవాభావం నిర్హేతుకముగా భగవద్భక్తి యందు నెలకొల్పినప్పుడు అయ్యేది ముక్తి కన్నను పరమోత్తమమైనది కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు, భక్తి అనేటువంటిది ఎటువంటి కోరికలు లేకుండా, భౌతికపరమైనటువంటి కోరికలు లేకుండా చేయాలి. సో అందులో ఏముంటుంది అంటే కనుక, అటువంటి భక్తిలో ఇంద్రియాలు పూర్తిగా భగవంతుడి యొక్క సేవలో మనము నియుక్తం చేయాలి. ఎలాగా అంటే కనుక, గురువు శాస్త్రాలు చెప్పిన దాన్ని బట్టి మనసు ఇంకా ఏం చేయాలి, ఆ యొక్క స్వామి యొక్క సేవలో పూర్తిగా నియుక్తం అవ్వాలి. సో అటువంటి భావస్థాయి ఏంటంటే కనుక ముక్తి కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటిది. ముక్తి కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటిది. సో యాక్చువల్గా మనకు అందరికీ కూడాను ఇంద్రియాలు ఉంటాయి. ఆ ఇంద్రియాలన్నీ కూడా ఏం చేస్తాం, మనము రకరకాల కర్మల్లో మనం నియుక్తం చేస్తాం. కానీ ఆ ఇంద్రియాలన్నింటికీ కూడా దేవతలు ప్రాతినిధ్యం వహిస్తారు. సో మనం స్వామి యొక్క విరాట్ రూపం చెప్తున్నప్పుడు చూసుకున్నాం, ప్రతి ఇంద్రియానికి కూడా ఒక్కొక్క దేవత నియంత్రణ ఉంటుంది అన్నమాట. సో కానీ ఆ దేవతలందరూ కూడా ఆ యొక్క దేవదేవుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎలా అయితే కనుక ఇంద్రియాలన్నిటినీ కూడా మనసు నియంత్రిస్తుందో, అదే విధంగా ఈ యొక్క దేవతలందరినీ కూడా ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు నియంత్రిస్తూ ఉన్నారు. అందుకే ఇంద్రియాలను ఏమంటారు, హృషీకములు అని అంటారు. అందుకే స్వామిని ఏమంటారు, హృషికేశుడు. హృషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఎప్పుడైతే కనుక మన యొక్క ఇంద్రియాలని ఆ యొక్క హృషికేశుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో మనం నియుక్తం చేస్తామో దాన్ని ఏమంటాం మనము, భక్తి అని చెప్పబడుతూ ఉందన్నమాట. అటువంటి భక్తి ఎలా ఉండాలి, ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా, స్వార్థపూరితమైనటువంటి కోరికలు లేకుండా ఉండాలి అటువంటి భక్తి అని మనకి చెప్తున్నారు అన్నమాట. ఇంకేం చెప్తున్నారు, ఆ యొక్క ఇంద్రియాలను మనం ఏం చేయాలి, గురువు అదే విధంగా శాస్త్రాలు చెప్పిన విధంగా మనము నియుక్తం చేయాలి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఏమవుతుంది, అటువంటి భక్తిలో మనము నియుక్తం అయితే కనుక ఏమవుతుంది అని చెప్పి చెప్తున్నారు. జరయత్యాశుయా కోశం నిగీర్ణమనలో యథా. జయశ్రీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భుజించిన ఆహార పదార్థమును జఠరాగ్ని పచనం చేయనట్లుగా జీవుని సూక్ష్మదేహమును భక్తి యోగము ఎటువంటి ప్రత్యేకము యత్నము లేకనే నశింపచేయగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో మనందరి యొక్క ప్రయత్నము కూడా ఏది ఉండాలి అని అంటే కనుక, మన యొక్క భౌతిక శరీరం ఏమవుతుంది, అది నాశనం అయిపోతుంది, మళ్ళీ వేరే భౌతిక శరీరం వస్తుంది. ఈ యొక్క భౌతిక శరీరం పట్లే మన యొక్క ఆసక్తి ఉంటుంది. దాన్ని ఎలాగ చక్కగా చూసుకోవాలి, దాన్ని ఎలాగ పెంచుకోవాలి, ఎలాగ బాగా ఫిట్ గా పెట్టుకోవాలి అని చెప్పి దాని గురించే ఉంటుంది మన యొక్క ఆసక్తి అంతా కూడా. కానీ ఏమీ లాభం లేదు, మీరు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే ఈ యొక్క శరీరాన్ని ఏదో ఒకసారి వదిలిపెట్టేయాల్సిందే. ఏదో ఒక సమయంలో మళ్ళీ ఇంకో కొత్త శరీరం తీసుకోవాల్సిందే కర్మ ప్రకారం. సో ఈ విధంగా మనం రకరకాల శరీరాలు తీసుకుంటూ మనం ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం మన భౌతిక ప్రపంచంలో. ఎప్పటిదాకా తిరుగుతూ ఉంటాము అని అంటే కనుక, మన యొక్క సూక్ష్మ శరీరము నాశనం అయ్యేదాకా మనం తిరుగుతూనే ఉంటాము. కాబట్టి మన ప్రయత్నం ఏమి ఉండాలి అని అంటే కనుక, ఆ యొక్క సూక్ష్మ శరీరాన్ని నాశనం చేసుకోవాలి. ఆ యొక్క సూక్ష్మ శరీరం నాశనం అవ్వాలి, సూక్ష్మ దేహం ఏదైతే ఉందో నాశనం అవ్వాలి. ఆ యొక్క సూక్ష్మ దేహము ఎలాగ నాశనం అవుతుంది, మనసు, బుద్ధి, అహంకారము, చిత్త ఇవన్నీ కూడా ఉంటాయి.
అది మనకు కనబడదు, కానీ అవన్నీ కూడా ఉన్నాయి మనకి. దాన్ని ఎలాగ మనం నాశనం చేసుకోవాలి అంటే కనుక, ఎప్పుడైతే కనుక మనం ఈ భక్తి యోగంలో నియుక్తం అవుతామో ఏమవుతుందంట, మనం ప్రత్యేకంగా, ఎందుకంటే కనుక అది మనకు కనబడదు, ఎలా నాశనం చేస్తాం దాన్ని? భక్తి యోగంలో కనుక మనం నియుక్తం అయితే కనుక మనకి తెలియకుండానే ఆ యొక్క సూక్ష్మదేహం కూడా నాశనం అయిపోతుంది. ఎలా అంటే కనుక మన ఆహారం తీసుకుంటున్నాం, మన యొక్క ఉదరంలోకి వెళ్తోంది, వెళ్ళిన తర్వాత అది ఎలాగా మనకి పచనం అవుతోంది, డైజెషన్ అవుతుంది అని చెప్పి మనకు తెలుస్తుందా? ఏమీ తెలియదు మనకి. ఎలా డైజెషన్ అవుతుంది, ఎలా శక్తి వస్తుంది అని మనకు తెలియదు, తీసుకోవడం వరకే మనకు తెలుసు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే గనక అప్పుడు మళ్ళీ బాడీ మనకి ఇండికేషన్ ఇస్తుంది, ఇది డైజెషన్ అవ్వట్లేదు, దీనికి ఏదో ఒకటి చెయ్యి, మందు తీసుకోమనో లేకపోతే కనుక నీళ్లు తాగమనో ఏదో ఒకటి మనకి ఇండికేషన్ ఇస్తుంది. మామూలుగా అయితే కనుక అది ఎలాగ మనకి డైజెషన్ అవుతుందో మనకు తెలియదు. అలాగే మనం భక్తి చేస్తూ ఉంటే కనుక మెల్లమెల్లగా ఏమవుతుంది, మన యొక్క సూక్ష్మ శరీరం కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. అది భక్తి యొక్క గొప్పదనం అన్నమాట. కాబట్టి భక్తి అనేటువంటిది ఇంకా చెప్పాలి అంటే కనుక ముక్తి కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయి. మిగతా వాళ్ళు ధ్యానయోగులు అయితే కనుక వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, చాలా కఠోరమైనటువంటి తపస్సులు, అనుష్ఠానాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు? ముక్తి పొందాలి అని చెప్పేసి. కానీ భక్తులైతే మాత్రం ఏం చేస్తూ ఉంటారు, కేవలం భక్తి యోగం చేస్తూ ఉంటారు, స్వామి యొక్క సేవలో ఉంటారు. వాళ్ళు ముక్తి గురించి ఆలోచించరు. వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ యొక్క సూక్ష్మ శరీరం అనేటువంటిది నాశనం అయిపోతుంది. ఎలా అయితే కనుక మనం తీసుకున్న ఆహారం మనకు తెలియకుండానే ఎలాగ డైజెషన్ అయిపోతుందో ఆ విధంగా వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం కూడా ఆటోమేటిక్ గా నాశనం అయిపోతుంది. అందుకే బిల్లమంగ ఠాకూర్లు చెప్తారు అన్నమాట. ఏం చెప్తారు? నేను ఆ యొక్క దేవదేవుడి యొక్క పాద పద్మాల దగ్గర అకుంఠితమైనటువంటి భక్తితో ఉన్నాను, నేను ఆయన యొక్క సేవ చేస్తున్నాను. కాబట్టి ఏమైందంట, ఆ ముక్తిదేవి ఎవరైతే ఉందో ఆవిడ నాకు దాసి అయిపోయింది. రెడీగా ఉంటుంది ఆవిడ నా దగ్గర ఎప్పుడు కూడా, నా పాదాల దగ్గర తీసుకోండి ముక్తి తీసుకోండి అని అడుగుతుంది. కానీ నాకు అది ముఖ్యం కాదు, నాకు భగవంతుడి యొక్క సేవే ముఖ్యము అని చెప్పేసి చెప్తున్నారు. సో భక్తులు ఏం చేస్తూ ఉంటారు, ఈ విధంగా భక్తి సేవలో నియుక్తం అవుతారు. ఏం చేస్తూ ఉంటారు సేవలో నియుక్తమై, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఆ యొక్క భక్తి సేవలో నియుక్తం అవుతారు వాళ్ళు. కృష్ణుడికి అర్పించకుండా వాళ్ళు ఏది కూడా తీసుకోరు, ఆహార పదార్థాలంతా కూడా ప్రసాదాన్ని తీసుకుంటారు వాళ్ళు. ఆ విధంగా చేయడం మూలంగా వాళ్ళ యొక్క నాలుక, మిగతా ఇంద్రియాలు అన్ని కూడా వాళ్ళ యొక్క నియంత్రణలోకి వస్తాయి. సో ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం కూడా జరిగిపోతుంది. కాబట్టి యోగంలో ఏదైతే గనక పూర్ణత్వం ఉందో అది కూడా జరిగిపోతుంది. సో ఆ విధంగా ఎవరైతే గనక భక్తుడు నియుక్తం అవుతాడో ఏమవుతుంది, వాడి యొక్క ముక్తి ప్రయాణం మొదలైపోతుంది. ఎలాగా? వాడికి తెలియకుండానే వాడి యొక్క సూక్ష్మ శరీరం నాశనం అయిపోతుంది. ఇంకా తర్వాత భక్తుడు ముక్తిని ఏ విధంగా తీసుకుంటాడు అనేటువంటి విషయాలు చెప్తున్నారు అన్నమాట మనకి. నైకాత్మాతం మే స్పృహయంతి కేచిన్ మత్పాద సేవాభిరతామదీహ ఏన్యోన్యతో భాగవతా ప్రసజ్య సభాజయంతే మమ పౌరుషాణి. భవానీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి యోగ కర్మల ఎడ అనురక్తుడైన వాడును మరియు నా పాదపద్మ సేవ యందు అనవరతము నియుక్తుడైన వాడును అగు విశుద్ధ భక్తుడు ఏనాడును నాతో ఏకము కావాలనని కోరడు. భక్తి యందు అకుంఠితముగా నెలకొనిన అట్టి భక్తుడు సదా నా లీలా కర్మలనే కీర్తించుచుండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎవరైతే కనుక ఈ యొక్క వైదీ భక్తి ద్వారా వాళ్ళు భావాస్థాయికి ఎవరైతే కనుక వెళ్ళారో భక్తులు, వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా వాళ్ళకి ఏ స్థాయిలో ఉంటారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి వచ్చేటువంటి శ్లోకాల్లో చెప్తున్నారు అన్నమాట, ఈ యొక్క శ్లోకాల్లో అన్నమాట. సో మామూలుగా అయితే కనుక మనకి 5 రకాలైనటువంటి ముక్తులు ఉంటాయి అన్నమాట. సాయుజ్య, సాలోక్య, సారూప్య, సాష్టి, సామీప్య. సో అందులో మొట్టమొదటి ముక్తి ఎవరైతే కనుక నిరాకారవాదులు అందరూ కూడా వీళ్ళు పొందుతారు, వాళ్ళకి తెలియదు అనమాట.
సో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళి ఐక్యమైపోతారు. దాన్ని ఏమంటారు? కైవల్యం అని చెప్పి వాళ్ళు అంటారు అనమాట, సాయుధ్య ముక్తి అన్నమాట. కానీ భక్తులకి ఏంటి? కైవల్యం నరకాయతే. కైవల్యం అనేటువంటిది ఏదైతే గనక పరమపదం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారో, పరమ ఉత్కృష్టము అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారో నిరాకారవాదులు, భక్తులకు అది నరకప్రాయంతో సమానము. ఎందుకంటే గనక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి పనులు ఉండవు, ఏమీ చేయడానికి ఉండదు. స్వామి యొక్క సేవ చేసుకోవడానికి ఉండదు, ఒక కీర్తన వినడానికి ఉండదు, శ్రవణం చేయడానికి ఉండదు, భక్తుల సాంగత్యం ఉండదు, ఏమీ ఉండదు. ఒంటరిగా అలా కూర్చుని సైలెంట్ గా ఏ ఆలోచనలు లేకుండా అలాగా ఉండడమే. అది ఎలా ఉంటుంది? భక్తులకి నరకంతో సమానంగా ఉంటుంది. ఎందుకంటే గనక భక్తులు ఏం చేస్తూ ఉంటారు? స్వామి యొక్క లీలలు కథలు గురించి శ్రవణం చేస్తూ ఉండడం మూలంగా వాళ్ళు ఎప్పుడు కూడాను కొత్త కొత్త అమృతాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. ఎప్పుడైతే గనక ఆ లీలా శ్రవణం ఆగిపోయిందో, అమృతం ఆగిపోతే గనక ఎలా ఉంటుంది? వాళ్ళకి నరకప్రాయంగా ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాలంటే గనక భక్తులు మిగతా 4 రకాలైనటువంటి ముక్తులు, సారూప్య, సాలోక్య, సామీప్య, సార్ష్టి, ఆ ముక్తులు కూడా ఆ స్వామి వచ్చి అడుగుతారు, నాయన నువ్వు చేసింది చాలు, చాలా సేవ చేసేసావు, పద వైకుంఠానికి వెళ్ళిపోదాం అంటే కనుక భక్తులు వాటికి కూడా ఒప్పుకోరు. వద్దు, నన్ను సేవ చేయనివ్వండి, ఇక్కడే సేవ చేయనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా చేసేది అదే కదా అని చెప్పేసి ఆ విధంగా భక్తులు చెప్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి యొక్క నిజమైనటువంటి సౌఖ్యం ఏమిటి, ఆనందం ఏమిటి అంటే కనుక భగవంతుడి యొక్క సేవ మాత్రమే అన్నమాట. మాయావాదులు ఏమంటూ ఉంటారంటే కనుక వాళ్ళు ఎప్పుడు కూడా నిరాకారవాది, స్వామికి ఆకారం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి స్వామి యొక్క లీలలు కథలు ఏవైతే ఉంటాయి, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, వేద వాంగ్మయంలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, ఆయనకి లీలలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కూడా అవన్నీ ఏం లేదండి, అవన్నీ కట్టుకథలండి, అవి ఇవి అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటారన్నమాట. కానీ ఏంటంటే గనక వాళ్ళకి అటువంటివి అర్థం అవ్వవు, ఆ యొక్క లీలలు అర్థం అవ్వవు. ఎందుకంటే గనక స్వామి నిరాకారంగా ఉన్నాడు కదా, మరి ఆకారం ఎలా వచ్చింది అంటే కనుక ఏదో టెంపరీగా వచ్చింది, అల్టిమేట్ గా ఉండేది నిరాకారమే అని చెప్పేసి వాళ్ళు వీటిలన్నిటినీ కూడా కొట్టిపారేస్తారనమాట. సో ఏం చేస్తూ ఉంటారు? అనవసరంగా వాళ్ళకి అర్థం కానటువంటి విషయాల్లో కూడా వాళ్ళు వేలు పెట్టి ఇష్టం వచ్చినట్లు భాగవతాన్ని కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వక్రీకరించి భాష్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది అలాగా, ఇది ఇలాగా, అదే విధంగా వాళ్ళు చెప్తారనమాట. కురుక్షేత్రం అంటే శరీరము, ఆ తర్వాత పంచభూతాలు అంటే పంచ పాండవులు, ఏవేవో చెప్తారనమాట, నాన్ సెన్స్ అంతా అర్థం లేకుండా. సో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా సరే, మాయావాదుల దగ్గర నుంచి శాస్త్రం వినకూడదు అని చెప్పి చైతన్య మహాప్రభు చాలా స్ట్రిక్ట్ గా చెప్పారనమాట. ఎవరైనా వింటే కనుక ఏమవుతుంది? వాళ్ళ యొక్క జ్ఞానము, భక్తి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. వాడికి ఎప్పటికీ కూడా యొక్క పరిపూర్ణత్వము అనేటువంటిది రాదు. వాడు భక్తి మార్గంలో కూడా ముందుకు వెళ్ళలేడు అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనం ఏదైనా వింటున్నాము అంటే గనక ముందుగా మనం చూసుకోవాలి, వాళ్ళు భక్తులా కాదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఊరికే బొట్టు పెట్టుకున్నారా, ఊరికే చెప్తున్నారా, నిజంగానే వాళ్ళు పాటిస్తున్నారా, పాటించట్లేదా వాటిని, లేకపోతే గనక వాళ్ళు ఎలాగొచ్చారు, వాళ్ళు గురు పరంపరలో ఉన్నారా లేదా, వాళ్ళు చేసే పనులు ఏమిటి, పనులు శాస్త్రబద్ధంగా చేస్తున్నారా లేదా, ఊరికి అందరినీ మోసగించడానికి, ధనం సేకరించడానికి కొంతమంది ఉంటారన్నమాట, ప్రొఫెషనల్ రిసైటర్స్ అన్నమాట. శ్రీమద్ భాగవతాన్ని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, మా దగ్గరికి రండి, శ్రీమద్ భాగ ప్రవచనం అంతా కూడా చెప్తాం మేము, ఇంత డబ్బులు కట్టండి, ఇంత ఫీజు కట్టండి, అది ఇది అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి శ్రీమద్ భాగవతం ప్రవచనం అనేటువంటిది ఒక వృత్తి కింద పెట్టుకుంటారు అనమాట, డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి విన్నా సరే మనకి ఈ యొక్క భాగవతం భక్తిలో ఉండేటువంటి ఎసెన్స్ మనకి రాదనమాట. ఇంకా చెప్పాలంటే కనుక యొక్క భక్తి అనేటువంటిది ఏంటంటే కనుక పంచమ పురుషార్థము. మనకి 4 పురుషార్థాలు చెప్తారు. ఏం చెప్తారు? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని చెప్పి చెప్తారనమాట. సో మోక్షం అంటే కనుక ఏమిటి? ఇక్కడ ఆ యొక్క భగవంతునిలో ఐక్యం అయిపోవడము, సాయుధ్య ముక్తి అన్నమాట. కానీ యొక్క భక్తి అనేటువంటిది ఏంటంటే కనుక దానికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటిది, పంచమ పురుషార్థము అని చెప్పి చెప్తారు.
సో అందుకే శ్రీమద్ భాగవతము మొదట్లోనే మనకి చెప్పడం జరిగింది అనమాట. ఇది యొక్క కర్మకాండ, ఇంద్రియ భోగము, సాహిత్య ముక్తి, వాంఛ, వీటిలన్నిటినీ కూడా శ్రీమద్ భాగవతంలో మొట్టమొదట్లోనే దాని గురించి అంతా కూడా తిరస్కరించారనమాట. కానీ శ్రీమద్ భాగవతంలో చెప్పబడేది ఏది ఉంటుంది? స్వామి యొక్క లీలల గురించి, ఆయన యొక్క వర్ణల గురించి, ఆయన యొక్క భక్తుల గురించి, ఆయన యొక్క భక్తులు ఏ విధంగా భగవత్ సాన్నిధ్యాన్ని పొందారు, ఆయన ఏ విధంగా బృందావన, మధుర, ద్వారకాలో లీలలు ఏ విధంగా చేశారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి భాగవతంలోనూ, అదే విధంగా భక్తులు ఎప్పుడు కూడా వీటిని చర్చించుకుంటూ ఎంతో ఆనందము వాళ్ళు పొందుతూ ఉంటారు అనమాట. మాయావాద తత్వవేత్తలు మాత్రం వాటిని ఏం చేస్తారు? కథలను కొట్టిపాడేస్తారు. కానీ వాళ్ళకి తెలియదు అనమాట అవి ఎంత ఆస్వాదనీయాలు అని చెప్పేసి. ఏమవుతుందంటే కనుక ఒక్కొక్కసారి మాయావాదులు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు కూడా ఈ యొక్క ఫిలాసఫికల్ స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు డ్రైగా. సో అది కాదు, ఇది కాదు, ఆ తత్వము, ఈ తత్వము అంతా కూడా చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ మనసుకి బాగా ఎజిటేట్ అయిపోతారు అనమాట. ఎజిటేట్ అయిపోయి వాళ్ళకి ఇంకా చెప్పాలంటే కనుక పిచ్చెక్కుతుంది అనమాట. వాళ్ళకి ఇంకేం చేయాలో అర్థం అవ్వదు, ఇంకెలా ముందుకు రావాలో అర్థం అవ్వదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాటిలన్నింటినీ కూడా పక్కన పెట్టి శ్రీమద్ భాగవతం ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి, ఎందుకంటే కనుక పిబత భాగవతం రసమాలయం, శ్రీమద్ భాగవతాన్ని ఓపెన్ చేసి ఎంతో కొంత రసం కావాలి, ఎందుకంటే జీవుడికి రసం కావాలి. శ్రీమద్ భాగవతం ఎక్కడ చదివినా సరే అటువంటి రసం ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. కొంచెం ఆస్వాదించిన తర్వాత మళ్ళీ వాళ్ళు పాత బుద్ధులు వచ్చేస్తాయి, వాళ్ళకి మాయావాద బుద్ధులు వచ్చేసి శ్రీమద్ భాగవతాన్ని మళ్ళీ వాళ్ళు వక్రీకరించి భాష్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనము భాగవతము, భగవద్గీత నేర్చుకుంటే కనుక మన భక్తి నాశనం అయిపోతుంది. సో ఇంకా మనకి ఇటువంటి గొప్ప భక్తుల యొక్క లక్షణాలు ఏం చెప్తున్నారో చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారంట? పశ్యంతి తే మే రుచిరాణ్యం వసంత ప్రసన్న వక్త్రారుణలోచనాని రూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదంతి. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓ జనని, అరుణలోచనములను కూడిన నా దరహాస వదనమునే భక్తులు ఎల్లప్పుడూ గాంతురు. సమస్త వరదాయకములైన నా వివిధ దివ్య రూపములనే చూడగోరుచు వారు నాతో అనుకూలముగాను సంభాషింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఏం చేస్తూ ఉంటారంట ఈ యొక్క భక్తులు ఎప్పుడు కూడాను? స్వామి యొక్క అందమైనటువంటి రూపము ఎలా ఉంటుందంటే అది చాలా చక్కగా నవ్వుతూ ఉన్నటువంటి ఆ యొక్క రూపము, ఎర్రని కళ్ళు కలిగినటువంటి రూపాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఏం చేస్తూ ఉంటారు? స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే కనుక వరప్రసాదితాలు అన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి రూపాలనంతా కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తూ ఉంటారు? వాచాం స్పృహనీయం వదంతి. వాళ్ళు స్వామితోటి చాలా ప్రేమగా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఎలాగ చూస్తూ ఉంటారు అని అంటే కనుక వాళ్ళు స్వామి యొక్క అర్చా విగ్రహాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ యొక్క అర్చా విగ్రహాన్ని వాళ్ళు మనసులో పెట్టుకుంటూ ఉంటారు, మనసులో పెట్టుకుని చూస్తూ ఉంటారు. ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తే గనక స్వామితోటే వాళ్ళు, పరమాత్మతోటే వాళ్ళు సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారన్నమాట. సో కాబట్టి గురువు మనకి చెప్తారనమాట. సో మందిరంలో ఉండేటువంటి అర్చా విగ్రహాల్ని ఏ విధంగా మనం అలంకరించాలి, ఏ విధంగా శుభ్రపరచాలి, ఏ విధంగా అర్చించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా గురువు చెప్తారు. గురువు యొక్క కర్తవ్యం అన్నమాట. సో కాబట్టి ఆ విధంగా మనం అర్చా విగ్రహాన్ని అర్చన చెయ్యాలి. లేకపోతే గనక అర్చా విగ్రహాన్ని అర్చించడానికి ఏవైతే గనక సదుపాయాలు ఉంటాయో వాటిని మనం చెయ్యడానికి మన యొక్క శక్తి అనుసారం ప్రయత్నించాలి. లేకపోతే గనక మనం సేవ ఏదైనా చేయగలిగితే గనక అర్చా విగ్రహానికి మనం వాటికి కూడా సేవ చేయాలి. ఇటువంటి అర్చా విగ్రహాలు, రూపాలు, మందిరాలు మనకి చాలా చాలా మందిరాలు ఉన్నాయన్నమాట. సో అటువంటి ప్రదేశాలకు వెళ్తే కనుక యొక్క భక్తులు చాలా చాలా ఆధ్యాత్మికమైనటువంటి
ఆనందాలని పొందుతారనమాట. ఇంకా మనకి తెలుసు అన్నమాట. ఎందుకంటే కనుక మనం చాలా లీలలు చూసాం, గొప్ప గొప్ప భక్తుల యొక్క లీలలు అన్నమాట. వాటిలో ఏంటి, ఈ గొప్ప భక్తులు ఏ స్థాయికి వెళ్ళిపోతారు అని అంటే కనుక అర్చా విగ్రహాలతోటి వాళ్ళు మాట్లాడతారన్నమాట. అర్చా విగ్రహాలతోటి మాట్లాడతారు వాళ్ళు. అర్చా విగ్రహాల దగ్గర నుంచి వాళ్ళు డైరెక్షన్స్ తీసుకుంటారు. వాళ్ళు ఇది కాదు అది కాదు, ఏదైనా సరిగ్గా చెయ్యట్లేదా అని చెప్పేసి వాళ్ళు డైరెక్షన్స్ కూడా తీసుకుంటారన్నమాట. ఇలా ప్రభుపాద లీలామృతాల్లో కూడా వస్తుంది అనమాట. ప్రభుపాద్ గారు ఏం చేసేవారంటే కనుక ఒక అన్ని చోట్ల ఆయన వెళ్ళాలి కదా, మొత్తం భక్తి ప్రచారం మొత్తం అన్ని చోట్ల చేయాలి, అందరికీ కూడా భక్తి ఇవ్వాలి. సో ఆయనకు ఉన్నటువంటి సమయం తక్కువ, ఎందుకంటే కనుక అప్పుడే ఆయన అడ్వాన్స్ స్టేజ్ లోకి వచ్చేసారు. సో ప్రభుపాద్ గారు ఏం చేసేవారు, ఒక్కొక్క టెంపుల్ ఆయన పెట్టేసి అక్కడ విగ్రహం ప్రతిష్ఠించేసి కొంతమంది భక్తులకి ఏ విధంగా ఆ యొక్క స్వామికి అర్చన అవన్నీ కూడా ఎలాగ చేయాలి అంతా కూడా చెప్పేసి ఏం చేసేవారు, ప్రభుపాద్ గారు మళ్ళీ వేరే సెంటర్కి వెళ్ళేవారు. అక్కడ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ వేరే సెంటర్కి వెళ్ళేవారు. ఒక్కొక్కసారి ఏం చేసేవాళ్ళు, మళ్ళీ ఇది వరకు పెట్టినటువంటి సెంటర్కి వచ్చి చూసేవాళ్ళు అనమాట, ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో ప్రభుపాద్ గారు ఒక్కొక్కసారి అర్చా విగ్రహాలతోటి అడిగేవారంట, సో భక్తులు కరెక్ట్ గా మీకు సేవ చేస్తున్నారా, మీకు సరైన టైంకి మీకు భోగా పెడుతున్నారా లేదా, ఏదైనా మీకు అపరాధాలు చేస్తున్నారా, మీది ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే చెప్పండి అంటే కనుక ప్రభుపాద్ గారు మాట్లాడేవారంట అర్చా విగ్రహాలతో. మాట్లాడి ఆయన చెప్పేవారు అన్నమాట భక్తులతోటి. తర్వాత మీరేంటి సరిగ్గా సరైన టైంకి భోగా పెట్టట్లేదంటే ఏంటి, ఆలస్యం అవుతుందంట, ఏంటి మీరు సరిగ్గా పూలు మార్చట్లేదంటే ఏంటి, ఇలాగ ఏదైనా భక్తులు ఏమైనా సరే లోపాలు వస్తే కనుక భక్తులకు చెప్పేవారు అనమాట. వాళ్ళకి అర్థమయ్యేది కాదనమాట. ఇవన్నీ కూడా అప్పట్లో అయితే కనుక వీడియోలు ఫోన్లు ఇవన్నీ కూడా అంత ఎక్కువ లేవు కదా. సో అయినా సరే ప్రభుపాద్ గారికి ఈ విషయాలన్నీ కూడా ఎలా తెలిసిపోయాయి అని చెప్పేసి చాలా వండర్ అయ్యేవారు అనమాట. ఒకసారి ఏం చేశారంట ప్రభుపాద్ గారు, అక్కడ భక్తులు ఏం చేశారంట, కృష్ణుడికి బాగా షుగర్ పెట్టకూడదు, షుగర్ పెడితే కనుక ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కొంచెం షుగర్ తగ్గించి ఆ ప్రసాదం పెట్టారనమాట. సో ప్రభుపాద్ గారికి ఆ విషయం తెలిసి, మీరు కృష్ణుడికి ఎందుకు షుగర్ తో పెట్టట్లేదంటే, ప్రభుపాద్ షుగర్ ఎక్కువ పెట్టకూడదు కదా అని పెట్టట్లేదు, షుగర్ ఎక్కువ తినకూడదు అనేటువంటిది మనకే ఆ నియమం, ఆయనకే నియమం ఏమి ఉండదు అలాగా, కాబట్టి మీరు చక్కగా పూర్తిగా షుగర్ వేసిన ఆ పదార్థాలన్నీ కూడా భోగాలన్నీ కూడా స్వామికి అర్పించండి అని చెప్పారన్నమాట. అటువంటి భక్తులు, ఆ స్థాయికి వెళ్ళినటువంటి భక్తులు ఏంటంటే కనుక స్వామితోటి వాళ్ళు మాట్లాడగలుగుతారన్నమాట. అర్చా విగ్రహాలతో కూడా వాళ్ళు మాట్లాడగలుగుతారన్నమాట. ఇంకా చాలా మంది గొప్ప భక్తుల యొక్క వృత్తాంతాలు మనం చూసాం. సో సనాతన గోస్వామి గాని, రూప గోస్వామి గాని, సో వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా అర్చా విగ్రహాలతో మాట్లాడారు. ఇంకా అటువంటి భక్తులు ఏం చేయగలుగుతారో చూద్దాం. తైర్దర్శని నీయా వయవైరుధారా విలాసహాసేక్షిత వామసూక్తై హృతాత్మనో హృతా ప్రాణాంశ భక్తి రనేచ్చతో మే గతిమన్వీం ప్రయుక్తే. శివలీల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దరహాస పూర్ణములు ఆకర్షణీయములైన భగవానుని మనోహర రూపములను గాంచుచు అతని పరమ ప్రేమగు వాక్కులను వినుచు విశుద్ధ భక్తుడు దాదాపుగా ఇతర చేతనమును మరచును. సమస్తేస్తర కలాపముల నుండి తన ఇంద్రియములు విడివడగా అతడు భక్తియుక్త సేవ యందు సంలగ్నమగును. ఆ విధముగా అతడు కోరనప్పటికీ ప్రత్యేకమగు యత్నము లేకనే ముక్తి అతనికి లభ్యమగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వతుల ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో భక్తుల్లో మనకి 3 రకాలైనటువంటి భక్తులు ఉంటారన్నమాట. కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి భక్తులు అన్నమాట. ఈ యొక్క తక్కువగా ఉన్నటువంటి కనిష్టాధికారి భక్తులు కూడా వాళ్ళు ముక్తాత్ములే అన్నమాట. వాళ్ళు కూడా ఏంటంటే కనుక భగవంతుడి గురించి సరైనటువంటి జ్ఞానం లేకపోయినా సరే స్వామి యొక్క సుందరమైనటువంటి అర్చా విగ్రహాన్ని వాళ్ళు చూస్తూ ఏమైపోతారు, భగవంతుడి యొక్క ఆలోచనలో పూర్తిగా మునిగిపోయి వాళ్ళు
వాళ్ళ యొక్క చేతన అన్నమాట. ఇక భౌతిక ప్రపంచం గురించి నేను ఎక్కడ ఉన్నాను అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఈవెన్ కనిష్టాధికారి భక్తులు కూడా అన్నమాట, తృతీయ శ్రేణి భక్తులు కూడా. సో వీళ్ళే ఈ విధంగా నిశ్చితం అయిపోతే గనక ఇక ఉత్తమ శ్రేణి భక్తులు ఎవరైతే గనక భావా స్థాయికి వెళ్ళారో ఇంకా వాళ్ళ గురించి చెప్పక్కర్లేదన్నమాట. చైతన్య మహాప్రభు అయితే కనుక ఆయన లీలల్ని చూపించినప్పుడు ఎప్పుడైతే కనుక ఆయన మొట్టమొదటిసారి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నారో ఏమైంది, ఆయన పూర్తిగా మూర్ఛపోయారనమాట. పూర్తిగా ఆయన కాన్షియస్నెస్ లేదనమాట. ఇంకా అప్పుడు సార్వభౌమ భట్టాచార్య అన్నమాట జగన్నాథ్ టెంపుల్ కి ఆయన మెయిన్ అన్నమాట. అప్పుడు ఆయన వచ్చారనమాట. వచ్చి ఆయనలో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఆయన పరీక్షించారు. చేతి నాడి అవన్నీ కూడా పరీక్షించారు. ఆల్మోస్ట్ హార్ట్ బీట్ కూడా దొరకట్లా. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే కనుక చిన్న దూది తీసుకుంటారు. ఆ దూది తీసుకుని ముక్కు దగ్గర పెడతారనమాట. పెడితే కనుక ఆ దూది కొంచెం కదులుతుంది అనమాట. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటారు ఇవంతా కూడా ఏంటంటే కనుక తన్మయత్వంతో భావస్థాయిలో వచ్చినటువంటి యొక్క భావనలు. మామూలు వాళ్ళు అర్థం చేసుకోలేరు దీన్ని. సో హార్ట్ బీట్ కూడా ఆల్మోస్ట్ నిల్ అయిపోతుంది. గాలి కొంచెం తీసుకుంటున్నారు, ఈయన బతికే ఉన్నారు అని చెప్పని అనుకుంటారు. ఈ లోపల ఆయన ఏం చేస్తారు, ఎవరు మీరు ఏం చేయకండి అని చెప్పేసి ఏం చేస్తారు, చైతన్య మహాప్రభుని మా ఇంటికి తీసుకుని వెళ్ళండి అంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళ సేవకులు మిగతా వాళ్ళు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభుని సార్వభౌమ భట్టాచార్య ఇంటికి తీసుకుని వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత కూడా స్వామి ఇక్కడ చైతన్య మహాప్రభు అలాగే ఉండిపోతారు. అప్పుడు చైతన్య మహాప్రభుని ఎత్తుక్కుంటూ నిత్యానంద మహాప్రభు వీళ్ళందరూ భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. వస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇలాగ సార్వభౌమ భట్టాచార్య ఇంటికి తీసుకుని వెళ్ళారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు, అందరూ సార్వభౌమ భట్టాచార్య ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ మా చైతన్య మహాప్రభు అని అడిగితే కనుక ఇలా ఉన్నారంటే కనుక ఆయన ఎలాగ బయటికి తీసుకురావాలో మాకు తెలుసు అని చెప్పేసి ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా కీర్తన చేస్తారనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఆ విధంగా ఎప్పుడైతే కనుక చాలా వీళ్ళందరూ కూడా గట్టిగా సంకీర్తన చేస్తూ ఉన్నారు, వెంటనే చైతన్య మహాప్రభుకి అదంతా కూడా వినబడతాయి అన్నమాట. విని ఆయన కూడా వెంటనే లేచి వాళ్ళతో పాటు సంకీర్తనలో వాళ్ళు జాయిన్ అవుతారు అన్నమాట. సో ఈ విధంగా యొక్క భావాస్థాయికి వెళ్ళినటువంటి భక్తుల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుందన్నమాట. స్వామి యొక్క రూపాన్ని చూస్తూ వాళ్ళు మరిచిపోయి వాళ్ళు ఆ విధమైనటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. సో ఈ స్థాయి అనేటువంటిది ఏంటి, కొంతమంది ఏంటంటే కనుక యొక్క సహజీయాస్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్ గా మూర్చిపోయినట్టు అలాగే ఇవన్నీ కూడా క్రియేట్ చేసి తెచ్చుకుంటారు అనమాట కొంతమంది. కానీ సార్వభౌమ భట్టాచార్యకి ఇవన్నీ కూడా తెలుసు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే కనుక నిజంగానే అటువంటి భావన ఆయనకు కలిగిందో ఆయన టెస్ట్ చేశారు అవన్నీ కూడా శాస్త్ర ప్రకారం. కాబట్టి ఆయనకు తెలిసింది కాబట్టి ఆయన చైతన్య మహాప్రభుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారన్నమాట. కానీ కొంతమంది ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ గా వీటిని తెచ్చుకుంటారనమాట. సో ఆర్టిఫిషియల్ గా తెచ్చుకోకూడదు. ఇంకా ఏంటంటే కనుక మనకి రాధాకృష్ణుల యొక్క విగ్రహాలు కానీ, సీతారాముల యొక్క విగ్రహాలు కానీ, లక్ష్మీనారాయణ యొక్క శ్రీమూర్తులు కానీ సో భక్తులకి ఎలా ఉంటాయి, చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అన్నమాట. సో చాలా అందంగా అలంకరించినటువంటి ఆకర్షణతోటి స్వామిని చూస్తే కనుక భక్తులకి ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట. భగవద్భావంలో వాళ్ళు పూర్తిగా మునిగిపోతారనమాట. సో కానీ ఈ యొక్క మాయావాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థమవు అనమాట. ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది, వాళ్ళకంతా కూడా బ్లా 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 అనమాట. ఏదో పైపైన జరుగుతుంది ఏంటి అని చెప్పి వీళ్ళకి అర్థం అవుతుంది. ఇవంతా కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎవరికి జరుగుతాయి, ఆయన యొక్క భక్తులకి స్వామికి మధ్యలో జరుగుతాయి. మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడ వాళ్ళ కంటి ముందే ఇవన్నీ కూడా జరుగుతున్నా సరే వాళ్ళకి అర్థం అవ్వు అనమాట ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ యొక్క గొప్ప సనకాదులు కానీ లేకపోతే కనుక సుఖదేవ గోస్వామి కానీ వీళ్ళందరూ కూడా నిరాకారవాదులే అనమాట. ఎప్పుడైతే కనుక స్వామి యొక్క రూపాన్ని చూశారో, సనకాదుల గురించి మనము చూసాం శ్రీమద్ భాగవతంలోనే మనం తృతీయ స్కందంలో చూసాం. సో ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక స్వామి యొక్క పాద పద్మాల దగ్గర ఉంచబడినటువంటి తులసి దళాల యొక్క మధురమైనటువంటి ఆ యొక్క సువాసన ఎప్పుడైతే కనుక ఆ యొక్క సనకాదుల యొక్క నాసికలలోకి ప్రవేశించిందో వాళ్ళ యొక్క హృదయ పరివర్తన కలిగి
వాళ్ళు నిరాకారవాదుల నుంచి వాళ్ళు సాకారవాదులు అయిపోయి స్వామి యొక్క రూపానికి వాళ్ళు ఆకర్షితులైపోయారు. స్వామి యొక్క రూపము అంత అందంగా ఉంటుంది, స్వామి యొక్క రూపము. సో ఆ రూపంలోనే వీళ్ళందరూ కూడా చాలా ఆకర్షితులు అవుతారు. సో యొక్క భక్తి చేయడం మూలంగా మనకి ఏ విధమైనటువంటి సెపరేట్ గా నాకు ముక్తి కావాలి అనేటువంటి ప్రయత్నం ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో అందుకే చైతన్య మహాప్రభు ఏం చేశారు మనకి అంటే కనుక 5 రకాలైనటువంటి విషయాలు భక్తి కర్మలు చేయమన్నారు. మొట్టమొదటిది హరే కృష్ణ మహామంత్రం జపించమన్నారు. రెండవది భక్తుల సాంగత్యంలో వాళ్ళకి కుదిరినంత వరకు సేవ చేయమన్నారు. మూడవది శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయమన్నారు. నాలుగవది ఎక్కడైతే కనుక స్వామి యొక్క మందిరాలు ఏవైతే ఉంటాయో, పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉంటాయో అటువంటి చోట్ల స్వామి యొక్క శ్రీ మందిరాన్ని మనము దర్శించుకొని శ్రీ విగ్రహాన్ని చూడమన్నారు అన్నమాట. ఇంకా ఏమని చెప్పారు అని అంటే కనుక మీకు కుదిరితే కనుక మధుర బృందావనం యొక్క వాసం చెయ్యండి అని చెప్పేసి చైతన్య మహాప్రభు 5 రకాలైనటువంటి విషయాలు చెప్పారన్నమాట. సో ఈ విధంగా చేయడం మూలంగా మనకి యొక్క భక్తిలో పరిపూర్ణత అనేటువంటిది మనము సాధించగలం అన్నమాట. అధో విభూతి మమ మాయా వినస్తా మైశ్వర్యమష్టాంగమను ప్రవృత్తం శ్రియం భాగవతీం వాస్పృహంతిం భద్రా పరస్య మేతోస్నువతే తు లోకే. నేను చదివేదా ప్రభుజీ? శశికళ మాతాజీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు నేను అందరినీ పిలుస్తున్నాను. మాతాజీ దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. చేస్తున్నాను. ఓకే మాతాజీ, ఓకే మాతాజీ నేను పిలుస్తాను. మాతాజీ సత్య మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఆ విధముగా నా చింతన యందే సంపూర్ణంగా లగ్నమైన కారణంగా భక్తుడు సత్యలోక పర్యంతమగు ఊర్ధ్వలోకములందరి ఏ అత్యున్నత వరదానమును కూడా వాంఛింపడు. యోగం ద్వారా లభ్యమగు అష్టసిద్ధులను గాని భగవద్ రాజ్యమును గాని చేరవలను కానీ అతను కోరడు. అయినను వాటిని కోరకుండానే ప్రస్తుత జన్మమందే అతడు ఆ వరదానములన్నింటినీ అనుభవింపగలడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇటువంటి భావాస్థాయికి వెళ్ళినటువంటి భక్తులు ఏవైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే కనుక పూర్తిగా స్వామి యొక్క సేవలోనే వాళ్ళు నిమగ్నం అవుతారన్నమాట. వాళ్ళు ఏది కూడా నేను స్వర్గలోకాలకు వెళ్ళాలి, స్వర్గలోకాల్లో నేను అమృతం తాగాలి, ఆ నందన కానన గార్డెన్స్ లో నేను ఎంజాయ్ చేయాలి, లేకపోతే కనుక నేను బ్రహ్మలోకం వెళ్ళాలి, సో లేకపోతే కనుక నాకు అష్టసిద్ధులు కావాలి, నేను అందరినీ కూడా నియంత్రించాలి, నేను చిన్నగా అయిపోవాలి, గాల్లో తేలాలి, బరువుగా అయిపోవాలి, పెద్దగా అయిపోవాలి, చిన్నగా అయిపోవాలి, ఏం కావాలన్నా జరిగిపోవాలి, గ్రహాలని సృష్టించాలి. సో ఇటువంటి అష్టసిద్ధులను కానీ ఇంకా చెప్పాలి అని అంటే గనక నాకు ముక్తి కావాలి, నేను వైకుంఠానికి వెళ్ళాలి అని కూడా కోరుకోడంట ఇటువంటి భావాస్థాయికి వెళ్ళినటువంటి భక్తుడు. ఇవేమి కూడా కోరుకోడు. అయినా సరే ఎప్పుడు కూడా స్వామి యొక్క సేవలోనే నియుక్తం అవ్వాలి. స్వామి సేవ తప్పితే కనుక ఇంకా అన్యం ఏది కూడా తెలీదు. 24 గంటలు కూడా ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి భక్తులకి స్వామి ఏం చేస్తారంట, భక్తులు మాకు వద్దు వద్దు అన్నా సరే స్వామి ఏం చేస్తారు, వాళ్ళకి అన్ని రకాలైనటువంటివి ఇవన్నీ కూడా ఏవైతే కనుక రిజల్ట్స్ వస్తాయో వాటిని అన్నిటినీ కూడా స్వామి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో అందుకే చైతన్య మహాప్రభు కూడా మనకి శిక్షాష్టకంలో చెప్పారు. ఏం చెప్పారు? నధనం న జనం న సుందరీం కవితాం వా కామయే మమ జన్మని జన్మనీశ్వరి భవతాత్ భక్తి రహైతు కిత్వయే. ఏం చెప్పారు? నాకు ఐశ్వర్యము గాని, యశస్సు గాని, భౌతిక సౌందర్యము గాని, స్త్రీలు గాని, అనుచరులు గాని ఇవన్నీ కూడా ఏమీ వద్దు. మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహైతు కిత్వయి. సో నాకు ముక్తి కూడా వద్దు, మళ్ళీ జన్మ జన్మల్లో కూడా నేనేం చేయాలి, మీ యొక్క పాద పద్మాల వద్ద సేవలో నియుక్తమయ్యేలాగా చూడండి అని చెప్పేసి చైతన్య మహాప్రభు ప్రార్థించారనమాట. సో ఆ విధంగా ప్రార్థించిన తర్వాత కూడా స్వామి ఏం చేస్తారు అని అంటే కనుక ఇటువంటి భక్తులకి స్వామి వద్దన్నా సరే ఆయన ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట.
సో ఇంకా స్వామి వాళ్ళకి ఏవైతే కనుక ఇక్కడ భౌతిక సుఖాలు ఇవ్వాల్సింది ఉంటుందో అన్ని కూడా వాళ్ళకి ఇస్తారన్నమాట. భగవద్గీతలో కూడా స్వామి ఇదే విషయాన్ని చెప్పారు మనకి. ఎవరైతే కనుక ఈ యొక్క భక్తి యోగంలో నియుక్తం అవుతారో వాళ్ళకి యజ్ఞాల వల్ల గాని, తపస్సుల వలన గాని, దానాల వలన గాని, ఇంకా రకరకాల కర్మల వలన గాని వనిగేటువంటి ఏవైతే గనక ఆ యొక్క గొప్ప గొప్ప ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తాయి. అవన్నిటినీ కూడా వాళ్ళు పొందుతారు. అంతేకాకుండా చిట్ట చివరిగా నన్ను కూడా వాళ్ళు పొందుతారు అని చెప్పి స్వామి చెప్పారనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. నకర్హి చిన్మాత్ పరాసాంతరూపే నక్ష్యంతి నో మే నిమిషో లేఢియేతి యేషామహం ప్రియా ఆత్మా సుతశ్చ సఖా గురు సుహృదో దైవమిష్టం. శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 37 కదా? 8 మాతాజీ. 38 మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుడు ఇంకను కొనసాగించారు. ఓ ప్రియమైన జనని, అట్టి దివ్య విభూతులను బడిసిన భక్తులు వాటిని ఏనాడును కోల్పోవరు. ఆయుధములు గాని కాలము గాని అట్టి విభూతులను నశింపచేయజాలు. భక్తులు నన్ను తమ మిత్రునిగాను, బంధువుగాను, పుత్రునిగాను, గురువుగాను, సుహృతుగాను, దైవముగాను అంగీకరించిన కారణమున ఏ సమయమందును వారి ఐశ్వర్యములు నశింపబోవు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే కనుక, ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడిని నా యొక్క కుమారుడి కింద, నా యొక్క స్నేహితుడి కింద, నా యొక్క భర్త కింద, నా యొక్క ప్రేమికుడి కింద ఎవరైతే కనుక వాళ్ళు అంగీకరిస్తారో, ఆయనతోటి సేవకుడి కింద ఎవరైతే గనక ఆయనతోటి ఆ యొక్క సంబంధాన్ని పెట్టుకుంటారో, ఆ సంబంధాన్ని పోషించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో, అటువంటి సంబంధం ఏంటండి? అది శాశ్వత సంబంధము. మన భౌతిక ప్రపంచంలో మిగతా వాళ్ళతో పెట్టుకునేటువంటి సంబంధాలు ఏవైతే కనుక ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి? అశాశ్వతము, టెంపరీ. వాళ్ళైనా సరే వెళ్ళిపోవచ్చు, లేకపోతే మనమైనా వెళ్ళిపోవచ్చు, లేకపోతే కనుక మన ఇద్దరం ఉండొచ్చు, కానీ ఆ సంబంధం కూడా నాశనం అయిపోవచ్చు, చెప్పలేం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఎవ్వరు లేకపోతే కనుక స్నేహితులు, బంధువులు, చుట్టాలు లేకపోతే కనుక ఏం చేస్తారు, ఒక కుక్కనో లేకపోతే పిల్లినో తెచ్చుకుని దానికి పాలు పోయడము, దానికి నీళ్లు పోయడము, దాన్ని వాకింగ్ తీసుకెళ్ళడము, దాన్ని కడగడము, స్నానం చేయించడము, దానికి బట్టలు చేయడము, ఇవన్నీ కూడా ఏవో రకరకాలు. ఇంకా చూస్తే గనక కొంతమంది వాటికి కూడా బంగారు నగలు ఇవన్నీ కూడా తయారు చేయించి అలంకరిస్తూ ఉంటారు అనమాట. ఏం చేయాలో తెలియదు వాళ్ళు, కానీ వాళ్ళకి తెలియదు అనమాట ఆ సంబంధం ఏదైతే ఉందో చాలా గొప్పగా ఆ సంబంధాన్ని వాళ్ళు నడుపుతూ ఉన్నారో అదంతా కూడా అశాశ్వతము అని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట. కానీ ఎవరైతే కనుక భక్తులు ఉంటారో, స్వామితోటి నిజమైనటువంటి సంబంధాన్ని పెట్టుకుంటారో, ఆ సంబంధం ఏమిటి? చాలా శాశ్వతమైనటువంటి సంబంధము. మనం చూస్తాం భౌతిక పరంగా మనకు ఉండేటువంటి యొక్క సంబంధాల్లో ఏవైతే ఉంటాయో, ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. మనల్ని వాళ్ళు మోసం చేయొచ్చు, లేకపోతే కనుక వాళ్ళని మనం మోసం చేయొచ్చు. కానీ ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడిని తో సంబంధం పెట్టుకున్నారో స్వామి ఎప్పుడు కూడా మోసం చేయరు. ఎందుకంటే కనుక ఒకటి, ఆయన శాశ్వతంగా ఉంటారు. రెండవది, మనము వేరే శరీరాన్ని తీసుకుని వేరే రకంగా వేరే శరీరం తీసుకున్నా సరే స్వామి అప్పుడు కూడా ఆ యొక్క సంబంధాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి మనకి ఆ యొక్క శక్తి, జ్ఞానము అంతా కూడా ఆయనే ఇస్తారు. ఇంకా ఆయనతో పెట్టుకునేటువంటి సంబంధం ఏమిటి అంటే కనుక భక్తుల పైన, ఆయనతో ఎవరైతే కనుక సంబంధం పెట్టుకుంటారో అటువంటి భక్తుల పైన కాల ప్రభావం ఉండదు. సో మనకి భాగవతంలోనే వస్తుంది, ఆయుర్హరతి వై పుంసాన్ ఉద్యాన్నష్టాంచయాన్నసౌ తస్యార్ధేయ క్షణానీత ఉత్తమ శ్లోక వార్తయా. ఆయుర్హరతి వైపుంసాం. సో ప్రతిరోజు కూడా ఆ సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు? ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు. ఏమవుతుందండి, ఆయన ఉదయిస్తూ అస్తమిస్తూ ఉంటే మనకేమవుతుంది? కానీ ఆయన ప్యారలల్ గా ఇంకో పని కూడా చేస్తున్నారు. ఏంటది?
మన యొక్క ఆయుష్ని అంతా కూడా ఆయన తగ్గించేస్తూ ఉన్నాడు. రోజు 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 కూడా తగ్గించేస్తూ ఉన్నాడు ఆయుష్. కానీ ఎవరైతే కనుక భక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఏముంటుంది, ఆ విధంగా సూర్యుడు ఉదయించడం అస్తమించడం జరిగినా సరే వాళ్ళకి మాత్రం ఆ యొక్క కాల ప్రభావం ఉండదు. సో అదే విధంగా యొక్క భక్తుల మీద కాల ప్రభావం ఉండదు. అదే విధంగా ఈ యొక్క భక్తుల మీద దేవతల యొక్క ప్రభావం ఏది కూడా ఉండదు, కాల ప్రభావం ఉండదు, వాళ్ళకి వినాశనము అనేటువంటిది ఉండదు. స్వామి ఏం చెప్పారు భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు, అర్జున నువ్వు డిక్లేర్ చేయి. ఏం చేయమన్నారు, నమే భక్త్యా ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు కూడా అర్జున నశించడు అని చెప్పి నువ్వు అందరికీ కూడా డిక్లేర్ చేయి అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. ఎందుకంటే కనుక స్వామి తన మాట తప్పుతారేమో, కానీ తన యొక్క భక్తుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా ఆయన నిజం చేయడానికి ఏ స్థాయికైనా సరే ఆయన వెళ్తారు. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడితో పాటు మనం పెట్టుకునేటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో దాని మీద కాల ప్రభావం అనేటువంటిది ఉండదు, భూత భవిష్యత్ వర్తమానం అనేటువంటిది ఉండదు. ఆ సంబంధం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, చాలా శాశ్వతంగా ఉంటుంది. సో ఆయన శాశ్వతుడు కాబట్టి ఆయనతోటి పెట్టుకునేటువంటి సంబంధం కూడా శాశ్వతంగానే ఉంటుంది. ఆయనతోటి ఎవరు కూడా మోసపోవడం అనేటువంటిది ఉండదు. ఆయన మన మీద చూపించేటువంటి ప్రేమకి అంతము అనేటువంటిది ఉండదు. ఎవరైతే కనుక ఆయన గురువు కింద స్వీకరిస్తారో వా యొక్క సంబంధంలో కూడా వాళ్ళకి రిలేషన్షిప్, ఆ బాంధవ్యం అనేటువంటిది ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉంటుంది. సో కృష్ణుడు అంటే కనుక ఎప్పుడు కూడా కృష్ణుడే కాదనమాట. కృష్ణుడు ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన యొక్క కాన్ఫిడెన్షియల్ డివోటీస్, అంతరంగిక భక్తులు అన్నమాట. సో అనుకుంటారు నిరాకారవాదులు, ఏమనుకుంటారు, కృష్ణుడు ఒక్కడే ఉంటాడు అని చెప్పని అనుకుంటారు అనమాట. కానీ ఎప్పుడు కూడా కృష్ణుడు ఆయన యొక్క సేవకులతో పాటే ఎప్పుడు కూడా ఉంటారన్నమాట. సో కృష్ణుడు ఆయన యొక్క భక్తులు ఎప్పుడు కూడా విడదీయలేరన్నమాట, ఎవ్వరు కూడా విడదీయలేరన్నమాట. సో ఎవరైతే కనుక కృష్ణుడిని తన యొక్క కుమారుడు కింద స్వీకరిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా పుత్ర వియోగం అనేటువంటిది జరగదు. సో ఎవరైతే గనక కృష్ణుడిని స్నేహితుడి కింద అనుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ యొక్క స్నేహితుడు దూరం అవ్వడు. సో కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే కనుక ఏ సంబంధం ఉన్నా మనకు ఉన్నటువంటి నిజమైనటువంటి సంబంధము అంటే కనుక కృష్ణుడితో మాత్రమే. మిగతా సంబంధాలన్నీ కూడా ఏమిటి, టెంపరీ అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. సో ఆ యొక్క దేవదేవుణ్ణి అర్చించినటువంటి వాడు కాల ప్రభావాన్ని గాని, వినష్టాన్ని గాని, విలయాన్ని గాని లేనటువంటి ఆ యొక్క వైకుంఠ లోకానికి తప్పక చేరుకోగలుగుతాడు అని చెప్పేసి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనకి ఈ యొక్క భావాస్థాయికి వెళ్ళినటువంటివి అనమాట. ఆ తర్వాత మనకి ఈ యొక్క సాధన భక్తి, వైదీ సాధన భక్తి, ఇవన్నీ కూడా చేయలేనటువంటి వాళ్ళు ఏ విధంగా వైదీ సాధన భక్తి చేయాలనేటువంటివి మనకి 39-40 శ్లోకాల్లో చెప్పారనమాట. ఇమం లోకం తదైవాముమాత్మానాముభయాయినం ఆత్మానమనుయే చాహ ఏ రాయప్పసవో గృహా విసృజ్య సర్వనాన్యంశ్చ మమేవం విశ్వతో ముఖం భజన్యనన్య భక్త్యా తాన్ మృత్యోరతి పారయే. మల్లేశ్వరి శ్రీధరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఆ విధముగా విశ్వతోముఖుడకు నన్ను అనన్య భక్తితో అర్చించు భక్తుడు స్వర్గాభిలాషను మరియు ధనము, పుత్రులు, పశువులు, గృహములతో గాని లేదా ధన సంబంధమున గల దేనితో గాని ఈ జగమునందు సుఖి కావాలనని కోరికను త్యజింపవేయుము. అట్టి భక్తుని జన్మ మృత్యువుల అవలి ఒడ్డుకు నేను చేర్చుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అటువంటి శ్రీకృష్ణ భగవాను అనన్య భక్తితో పూజించేటువంటి భక్తుడు ఏం కోరుకుంటాడు, స్వర్గాభిలాష గాని, ధనం, పశువులు, గృహాలు, పుత్రులు, ఇవన్నీ ధన సంబంధం ఇవన్నీ కూడా కావాలి, ఈ ప్రపంచంలో నేను సంతోషంగా ఉండాలి అని చెప్పి అటువంటి కోరికలను అన్నిటినీ కూడా వదిలిపెట్టేస్తాడు అనమాట. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను మృత్యు సంసార సాగర,
సో యొక్క జన్మ మృత్యువులు అనేటువంటి యొక్క సంసారం నుంచి నేను బయట పడివేస్తాను నేను. సో ఎవరైతే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి దాటాలి అని కోరుకుంటారో వాళ్ళు యొక్క భౌతిక సంపత్తులని కలిగి ఉండకూడదు అని చెప్పి చైతన్య మహాప్రభువులు చెప్పారు అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా కావాలి అని చెప్పి వృధా ప్రయాసలు మనం చేయకూడదు అనమాట. రూప గోస్వామి కూడా మనకి అదే చెప్పారు మనకి. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ అనేటువంటి శ్లోకంలో మనకి ఏదైతే కనుక స్వామి మనకి ఇచ్చారో అప్రయత్నంగా మనకు వస్తోందో వాటిల్ని మనము స్వీకరించి ఉంచుకోవాలి తప్పితే మనం వాటి గురించి చాలా ఉగ్ర కర్మలు చేసి మనము చెయ్యకూడదు. వాటిని మనం ఆ విధంగా చేస్తూ ఉండకూడదు. ఇప్పుడు కూడా మన యొక్క ప్రయత్నం ఎలా ఉండాలి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలోనే ఉండాలి. మన యొక్క సంపదలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మనము, మన యొక్క సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలోనే మనము నియుక్తం చెయ్యాలి. సో ఆ విధంగా చేస్తే కనుక ఏమవుతుంది, భక్తులకు ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి అన్నమాట. వచ్చినా సరే భక్తులు ఏమనుకుంటారు, నేనేదో చాలా పాపం చేశాను, చాలా పెద్ద కర్మ చేశాను, తప్పు చేశాను కాబట్టి స్వామి నాకు ఈ శిక్ష ఇచ్చారు. కానీ దాంట్లో కూడా ఎంత చాలా తక్కువ, కొంచెమే ఇచ్చారు నాకు, ఎంతో ఎక్కువ నేను ఆ యొక్క కష్టాలు అనుభవించాల్సి ఉంది. కానీ స్వామి ఏం చేశారు, దాన్ని తగ్గించేసి చాలా కొంచెమే ఇచ్చారు నాకు అని చెప్పి భక్తులు ఎప్పుడు కూడా అలా తలుచుకుంటూ ఆయన యొక్క పాద పద్మాలని స్మరిస్తూ ఉంటారన్నమాట. నాణ్యత్ర మద్భగవతః ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మానః సర్వభూతానాం భయం తీవ్రా నివర్తతే. శివలీల మాత చదవండి. సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్స. సర్వశక్తి సంపన్నుడును సమస్త సృష్టికి అధికారణమగు దేవదేవుడును సమస్త జీవులకు పరమాత్ముడును అయిన నన్నుగాక అన్యమైన దానిని ఆశ్రయించిన వారలకు భయంకరమగు సంసార భయము ఏనాడును తొలగదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఈ యొక్క ఎవరైతే కనుక ఈ విధముగా పరమాత్ముడు జీవులందరికీ కూడా ఆధారము, ఆదిదేవుడు, సమస్త సృష్టికి మూల కారణము, శక్తి సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని కాకుండా వేరే వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళు ఏంటంటే కనుక ఏవో భౌతిక సుఖాలు పొందొచ్చు, వాళ్ళు రకరకాలుగా ఎంజాయ్మెంట్స్ చేయొచ్చు వాళ్ళు. కానీ ఏమవుతుంది, వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ యొక్క మృత్యు సంసార భయము అనేటువంటిది తొలగిపోదు. అంటే దీని అర్థం ఏంటంటే కనుక వేరే వాళ్ళని ఎవరైతే కనుక ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళకి ముక్తి అనేటువంటిది దొరకదు. ముక్తి అనేటువంటిది వాళ్ళకి దొరకదు. ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ముక్తి అనేటువంటిది దొరుకుతుంది. చాలా క్లియర్ గా మనకి కపిల భగవానుడు ఈ యొక్క శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట. మద్భయాద్వాతివాతోయం సూర్యస్తపతి మద్భయాత్ వర్షతీంద్రో దహత్యగ్ని మృత్యోర్చరతి మద్భయాత్. జై శ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నా ఆధిపత్యము కారణముననే భయము వలన వాయువు వీచుచున్నది, నా భయము వలననే సూర్యుడు ప్రకాశించుచున్నాడు, నా భయము వలననే మేఘరాజుకు ఇంద్రుడు వర్షం కురిపించుచున్నాడు, నా భయము వలననే అగ్ని దహించుచున్నది, నా భయము చేతనే మృత్యువు చరించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇంకా హరే కృష్ణ. సో ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు స్వామి, మిగతా దేవతలందరూ కూడా ఎవరైతే ఉన్నారో సో ఏమవుతుందంటే కనుక నా యొక్క భయం వలనే ఈ యొక్క గాలి అనేటువంటిది వీస్తుంది, నా భయం వలనే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే సూర్యుడు ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడండి, ఈ రోజు ఆదివారం కదా కొంచెం లేట్ గా వస్తానులే,
ఒక 5 నిమిషాలు లేటుగా వస్తానులే అని అనుకుంటున్నాడు ఆయన? లేదు, కరెక్ట్ గా ప్రతి రోజు కూడా అదే సమయానికి ఆయన తిరుగుతూ ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉన్నాడు. అందరికీ ఏదైతే గనక హీట్ లైట్ ఇవ్వాలో అదంతా కూడా ఇస్తున్నాడు. నా భయం వల్లనే ఇంద్రుడు కూడా వర్షాలని కురిపిస్తూ ఉన్నాడు ఆయన. నా భయం వల్లనే అగ్ని కూడా దహిస్తుంది. ఇంకా చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? మృత్యుశ్చరతి మద్భయాత్. నా భయం వల్లనే మృత్యువు కూడా చెరుస్తుంది. ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంతో స్వామి? మొత్తం మిగతా దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా నియంత్రణలోనే ఉన్నారు. నా భయంతోనే వాళ్ళు నేను చెప్పినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆ యొక్క స్థాయిలో కూడా కూర్చోబెట్టింది నేనే. ఆ యొక్క స్థాయిలో కూర్చోబెట్టింది నేనే. అదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు. ఏం చెప్పారు? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. మొత్తం యొక్క ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే జరుగుతున్నాయో, నా ఆధ్వర్యంలోనే ఈ యొక్క ప్రకృతి అంతా కూడా నడుస్తూ ఉంది. దీన్ని అంతటినీ కూడా వెనకాలండి నేనే నడిపిస్తున్నాను. సో కాబట్టి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? ఇవన్నీ కూడా ప్రకృతి ఇండిపెండెంట్, మిగతా దేవతలే ఇండిపెండెంట్ అని అనుకుంటారు అన్నమాట. కానీ వాళ్ళకి తెలియదు. ఒక మెర్సిడీస్ కార్ ఉందనుకోండి, ఒక అతను వ్యక్తి దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మామూలుగా తెలియనటువంటి వ్యక్తి అయితే కనుక ఏమనుకుంటాడు? ఆ నడిపేటువంటి వ్యక్తిదే ఆ కారు అని అనుకుంటాడు. ఆ విధంగా అతను నడుపుతూ ఉన్నంతసేపు కూడా ఆయనదే కారు అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే గనక ఆ యజమాని వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఈ డ్రైవరు కిందకి దిగి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు యజమాని కూర్చోమని. అప్పుడు ఇతనికి అర్థం అవుతుంది అనమాట, ఓహో ఈ కారు ఇతనిది కాదు, ఇతను కేవలం నడుపుతున్నాడు. నిజమైనటువంటి యజమాని ఎవరు? ఆయన కారు ఓనరు. అందుకే ఆయన వచ్చినప్పుడు కారు డోర్ తీసి ఆయన కూర్చోబెట్టాడు ఈయన అని చెప్పి అప్పుడు తెలుస్తుంది అనమాట. అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మామూలువి చూస్తూ ఉంటారు, వాళ్ళ దృష్టి అంతే. కాబట్టి ఆ దేవతలే ఏమనుకుంటారు? వాళ్ళు ఇండిపెండెంట్ అని అనుకుంటారు అనమాట. వాళ్ళు స్వతంత్రులు, వాళ్ళే శక్తిమంతులు అని చెప్పేసి వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే గనక వీళ్ళందరినీ కూడా వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్తున్నారు. నా భయం వల్లనే వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కర్మలు ఏవైతే, నిర్దేశిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. సో తర్వాత శ్లోకంలో సో నా యొక్క ఆశ్రయం తీసుకున్నటువంటి యోగులకు ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తి యోగేన యోగినా క్షేమాయ పాదమూలం మే ప్రవిశంత్యుకుతో భయం. భవానీ మాత చదవండి. హరే కృష్ణ. జ్ఞాన వైరాగ్యయుక్తులై తమ నిత్యలాభము కొరకు భక్తియుత సేవయందు నెలకొని యోగులు నా పాద పద్మాశ్రయమును పొందుదురు. నేను దేవదేవుడినైనందున ఆ విధముగా వారు నిర్భయముగా భగవద్రాజ్యమున ప్రవేశింప యోగ్యులగుచున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక యోగాభ్యాసాలంతా కూడా చెప్పిన తర్వాత మనకి చెప్పారు, మనకి యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః. సో యోగులందరిలో కూడా చాలా ఉత్తమమైనటువంటి యోగి ఎవరు అంటే కనుక భక్తి యోగి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. యుక్తేనా భక్తి యోగేనా అనేటువంటివి వాడారనమాట. సో కాబట్టి ఎవరైతే కనుక నిజమైనటువంటి భక్తి యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క భౌతిక బంధాల నుంచి విడివడి భగవద్ధామానికి వాళ్ళు చేరుకోగలుగుతారు. ఈ భక్తి అనేటువంటిది చేస్తే కనుక 2 బై ప్రొడక్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయన్నమాట. ఏమిటవి? జ్ఞానము, వైరాగ్యము. ఆ 2 కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి భక్తి చేస్తూ ఉంటే కనుక. అదేవిధంగా శ్రీమద్ భాగవతం కూడా చదువుతూ ఉంటే కనుక మనకి యొక్క భక్తి వైరాగ్యం, ఎవరైతే శ్రద్ధగా శ్రీమద్ భాగవతాన్ని చదువుతారో, నిత్యం భాగవత సేవయ చేస్తారో వాళ్ళకి యొక్క భక్తి వైరాగ్యము 2 కూడా వచ్చేస్తాయి వాళ్ళకి. సో
ఆ విధంగా ఎవరైతే కనుక యొక్క భక్తి వైరాగ్యాల్ని పొందుతారో అటువంటి యోగులు నా యొక్క పాదాలని పొందిన తర్వాత వాళ్ళు నిర్భయంగా భగవద్ రాజ్యాన్ని చేరడానికి వాళ్ళు అర్హులవుతున్నారు, వాళ్ళకి క్వాలిఫికేషన్ వస్తోంది అని చెప్పి చెప్తున్నారనమాట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను ఎవరైతే గనక ఆశ్రయించరో వాళ్ళకి భగవద్ రాజ్యంలోకి, వైకుంఠ లోకాల్లోకి వాళ్ళకి ప్రవేశం ఉండదు. మహా అయితే గనక వాళ్ళు వాళ్ళ సొంత ప్రయత్నాల వల్ల వాళ్ళు నిరాకార బ్రహ్మజ్యోతిలాగా వెళ్ళగలరు. కానీ ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అక్కడి నుంచి భౌతిక ప్రపంచంలో మళ్ళీ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కేవలం ఎవరైతే కనుక స్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే భగవద్ రాజ్యానికి వెళ్ళడానికి అర్హులవుతారు అని చెప్పి చెప్తున్నారు. ఏతావానేన లోకేస్మిన్ పుంసాం నిశ్రేయసోదయా తీవ్రేణ భక్తి యోగేన మనోమయ్యర్పితం స్థిరం. చంద్రమాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కనుకనే భగవానునిపై మనసు సంలగ్నమైన వారు తీవ్రముగు భక్తి యోగమున నెలకొందరు. జీవితపు చర్మ స్థితిని పడేటకు అదియే ఏకైక సాధనము. హరే కృష్ణ ప్రభుజీ. మనోమయ్యర్పితం, నా యందు సంలగ్నమైనటువంటి మనస్సు అని చెప్పి చెప్తున్నారు. ఎవరి యొక్క మనస్సు అయితే కనుక స్వామి పట్ల పూర్తిగా సంలగ్నం అవుతుందో ఏమవుతుందంటే వాళ్ళకి తీవ్రేణ భక్తి యోగేన, స్వామి పట్ల వాళ్ళకి తీవ్రమైనటువంటి భక్తి అనేటువంటిది దొరుకుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు జీవితం యొక్క చరమగమ్యమైనటువంటి వైకుంఠ ధామానికి పొందడము, ఇంకా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తిని, శుద్ధ భక్తియుత సేవని పొందడానికి వాళ్ళకి అర్హులవుతారు అనేటువంటిది ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే కనుక మన యొక్క మనస్సు అనేటువంటిది చాలా చంచలంగా ఉంటుంది అన్నమాట. అర్జునుడు కూడా మనకి భగవద్గీతలో చెప్పారు, చంచలహి మన కృష్ణ ప్రమాదీ బలవద్రుడం. నేను యొక్క మనస్సు అనేటువంటిది చాలా చంచలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది. దీన్ని ఆపడం చాలా చాలా కష్టము. నేను కావాలంటే కనుక గాలిని కూడా ఆపేస్తాను, కానీ ఒక మనస్సుని ఆపడం అనేటువంటిది చాలా చాలా కష్టము, నా వల్ల పోదు అని చెప్పి అర్జునుడే చెప్తున్నారు అనమాట. సో అలాంటిది ఇటువంటి మనస్సుని కనుక మనము ఏదో విధంగా, ప్రభుపాద్ గారు చెప్తారు సంహో ఆర్ అదర్ అంటారు, ఏదో ఒక విధంగా కనుక మనము ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని మన యొక్క మనస్సుని కనుక సంలగ్నం చేయగలిగితే కనుక ఏమవుతుంది, ఆయన తీవ్రేణ భక్తి యోగేన, సో మయ్యర్పిత మనోస్థిరం, ఆ యొక్క మనస్సుని స్థిరంగా స్వామి యొక్క పాదాల మీద మనం లగ్నం చేయగలిగితే కనుక మనకి స్వామి పట్ల తీవ్రమైనటువంటి ఆ యొక్క భక్తి యోగం కలుగుతుంది. కాబట్టి జీవితం యొక్క పరమ సిద్ధిని పొందగలుగుతారు అని చెప్పేసి మనకి ఈ యొక్క భక్తి యోగం యొక్క మహిమల్ని మనకి కపిల ముని చెప్తున్నారు. వచ్చేటువంటి 25వ అధ్యాయంలో భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వాలు, ఏ విధంగా సృష్టి జరిగింది అనేటువంటి విషయాలు, తత్వాల గురించి మళ్ళీ ఆయన చెప్తారనమాట. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. భక్తి ఎలా చేయాలో ఎంతో అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఈ రోజు ఈ చాప్టర్ మొత్తం కూడా భక్తి మనం ఏ విధంగా చేయాలి, ఆయన ఏ విధంగా పొందవచ్చు, మనల్ని ఏ విధంగా నిగ్రహించుకోవాలి, మన ఇంద్రియాలు, చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. భగవద్గీత విన్నట్లుగా ఉంది ప్రభుజీ, భక్తి యోగం విన్నట్టుగా ఉంది, 12వ అధ్యాయం విన్నట్టుగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఈ చాప్టర్ నిజంగా వండర్ఫుల్ చాప్టర్ అండి. కుదిరితే కనుక మళ్ళీ మీరు తీసుకుని చదువుకోండి, చాలా చాలా బాగుంది ఈ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ. సందర్భంలో కృష్ణుడు కర్మలు చేయడం అని చెప్పారు కదా ప్రభుజీ, అంటే కృష్ణ లీలలు అనుకోవాలా మనము? అంటే మానవులు అయితే కర్మలు ఉంటాయి కదా, కర్మలన్నా లీలలు అంటే కృష్ణుడి విషయంలో మనం లీలలు అనుకోవాలి ప్రభుజీ? మనం చేస్తే గనక కర్మలు, ఆయన చేస్తే గనక లీలలు అండి. అదే ప్రభుజీ, ఇందాక కృష్ణుడు కూడా ఒకప్పుడు కర్మలు చేస్తారు అన్నట్టు, ఆయన కర్మలు లీలలు అన్నమాట. ఆయన చేసేటువంటి కర్మలు అన్ని కూడా లీలలే అన్నమాట, పాస్ట్ టైమ్స్. ఎందుకంటే కనుక మనం చేసేటువంటి కర్మల మీద మనకు నియంత్రణ ఉండదు, మనం పూర్తిగా స్వతంత్రం కాదు. కానీ ఆయన చేసేటువంటి లీలల్లో ఆయన పూర్తిగా స్వతంత్రుడు అన్నమాట. కానీ మాయావాదులు ఏమనుకుంటారు అని అంటే కనుక వాళ్ళు, సో నేను ఇప్పుడు కష్టాలు పడుతున్నాను, ఎందుకయ్యా నువ్వు కష్టాలు పడుతున్నావు అని అంటే కనుక
నేను ఇప్పుడు మర్చిపోయాను నేను దేవుణ్ణని, అందుకని చెప్పేసి ఇది కూడా నాది ఒక లీల అని చెప్పేసి వాళ్ళు మూర్ఖత్వంగా వాదిస్తారండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ జాయిన్ అయినందుకు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. హరే కృష్ణ. మా మగమడి పుట్టినరోజు ధన్యవాదములు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదకి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.